నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఈరోజు మన స్టూడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ పీఠం స్థాపించిన కొండవీటి జ్యోతిర్మయి గారు ఉన్నారు. మరి జ్యోతిర్మయి గారిని అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఎస్వి పీఠానికి సంబంధించి కూడా ఎన్నో సమాజ శ్రేయస్సు కోసం కూడా చాలా పరితపించారు. ఎన్నో సామాజిక కార్యకర్తలకు సంబంధించి అంటే సామాజికవేత్తగా కూడా ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తగా తన పేరును చాటి చెప్పుకున్న జ్యోతిర్మయి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. కాబట్టి మరి అమ్మతో అసలు దేవుడి వైపు భక్తి ఎలా మళ్ళింది, అసలు నేపథ్యం ఏంటి, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, చాలా గొప్పగా నేనైతే మీ పేరు విన్నాను వచ్చే ముందు కూడా. అండ్ వస్తున్నప్పుడు కూడా అందరూ చాలా ఆసక్తితో అరే అమ్మ వస్తున్నారు, మీరు అందరు రండి, కిందికి రండి, మంచిగా వెల్కమ్ చెప్పండి, మంచిగా బొక్క ఇవ్వండి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ నుంచి అని అంటే ఒక గెస్ట్కి అంత వాల్యూ ఉన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ అది రెట్టింపు అవుతూ ఉంటుంది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ఎన్నో వేల పాటలు ఆలపించి అసలు నేపథ్యం ఎలా స్టార్ట్ అయిందమ్మా, అసలు భక్తి మార్గంలోకి ఎలా వచ్చారు? సంగీతం అంటే బేసిక్గా మా అమ్మగారికి నాన్నగారికి చాలా ఇష్టం. సో నేను 7వ ఏట నుంచే సంకీర్తనగా కాకుండా సంగీతం మొట్టమొదట పాడుకుంటూ దాంట్లో ఎక్కువ అభిరుచి ఉంది కనుక ప్రోత్సహించారు. సంగీతమే తెలుసు, భక్తి అది ఏం తెలియదు, చిన్నతనం కదా. అమ్మ రోజు మాకు కొంచెం పురాణము, మంచి కథలు, చందమామ ఉండేదిగా అప్పుడు మనకి, చందమామ కథలు ఇట్లాంటివి బాగా రెగ్యులర్గా చెప్తా ఉండేది. దాంట్లోంచి కొన్ని మోరల్స్, ఆ మోరల్గా ఉండే ఆ స్టోరీస్ బాగా గుర్తుండిపోవడం. అమ్మ మామూలుగా చాలా స్పిరిచువల్గా ఉండేవారు. అమ్మగారు షీఈస్ 5వ క్లాస్ చదువుకున్నారు కానీ ఆమె చదవని పురాణం లేదు. ఆ రోజుల్లో 5వ క్లాస్ అంటామో చాలా పెద్ద విషయం. ఆ రోజుల్లో నిజంగా చాలా పెద్ద విషయం. సో ఆవిడ ప్రతిరోజు ఆవిడ చదువుకున్న పురాణాన్ని నాకు వినిపిస్తూ ఉండేది. రోజు పూజ చేయటం, ఏ పండగ వచ్చినా అందరం కలిసి చేసుకోవటం. అందులో ఆంతర్యం తెలియకపోయినప్పటికీ అప్పుడేం తెలుస్తుంది, అంటే కుటుంబం అంతా చేస్తున్నారు కాబట్టి మనం కూడా పాల్గొనడం. పాల్గొనకుండా ఉండే రీతి ఉండేది కాదు, అందరూ ఉండాలి, అంతే, పూజలో అందరూ ఉండాలి. అట్లా మెల్లగా మొదలయ్యి సంగీతం ఎప్పుడైతే నేను నేర్చుకోవటం మొదలుపెట్టానో ఆల్ ఇండియా రేడియోలో దాదాపుగా ఒక 700 పాటలు పాడి ఉంటాయి. వా, అప్పుడు నాకెంత, అన్ని భక్తి పాటలేనమ్మా? లేదండి, లలిత సంగీతము, ఎంకి పాటలు, దేశభక్తి పాటలు, ఇట్లా అన్నమాట. అట్లాగా ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో నా పుట్టినిల్లే ఆల్ ఇండియా రేడియో. సో మొట్టమొదటిగా అది పాడాలి అని అంటే అప్పుడు మాధ్యమం రేడియో, ఇప్పుడు ఎలా అయితే మనకి ఛానల్లో అలా. సో అలా ఎప్పుడు ప్రతి సండే రోజు మా నాన్నగారు తీసుకెళ్లేవారు ఆల్ ఇండియా రేడియోకి. ఒక పాట పాడేసి వచ్చేసేదాన్ని. ఎందుకు ఆ పాట పాడేదాన్ని అంటే ఒక చాక్లెట్ కోసం. చాక్లెట్ కోసం, ఒక చాక్లెట్ కోసం పాడేదాన్ని. నాకు ఇప్పటికీ కూడా చాలా సరదాగా భలే బాగుంటుంది. ఆ తర్వాత పెద్ద చాక్లెట్ వచ్చింది, 5 స్టార్ చాక్లెట్, దానికోసం పాడేదాన్ని. చాక్లెట్ అంటే బేసిక్ గా పిల్లలందరికీ ఇష్టమే. అవును, అట్లా మామూలుగా ఏదైనా ఇచ్చి వేరే పనులు చేయించుకుంటారు, కాకపోతే మీ దగ్గర పాట పాడించారు, అంతే అంతే. సో అలా మెల్లమెల్లగా మా అమ్మగారు నేర్పించినటువంటి ఈ ఆధ్యాత్మంలో ఉన్న కథల ద్వారా, నేను పాడుతున్నటువంటి సంగీతం ద్వారా కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ ఉండేదాన్ని. దానికి కూడా ఎన్నో పరితాపాలు, చాలా కష్టమయ్యేది. ఆ రోజుల్లో ఒక గురువు దొరకాలంటే చాలా కష్టం. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలి, బస్సు ఉంటుంది, బస్సు ఉండకపోతుంది, ఆటోలు ఉండేవి కాదు కాబట్టి అదైతే చాలా నిజం. చాలా కష్టపడ్డాం సంగీతం నేర్చుకోవడానికి. ఎంత దూరం వెళ్ళిపోయే వాళ్ళమో ఆ ఒక్క క్లాస్ కోసం వెళ్ళి నేర్చుకుని వచ్చేవాళ్ళం. అలా అమ్మ ప్రతిరోజు ఈ ఆధ్యాత్మ విషయాలు రోజు చెప్పటం మూలంగా నాకు తెలిసి అందరు అమ్మలు అందరికీ గొప్పవాళ్ళే. మా అమ్మ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ లేడీ, షీ సంథింగ్ డిఫరెంట్. ఏ ప్రతికూలమైనటువంటి విషయం వచ్చినా కూడా దాన్ని ఆనుకూల్యం చేసేసేది. అంటే ఒక సానుకూల దృక్పథం, అంతే. అక్కడ అంత నెగటివ్ ఉన్నా కూడా దాన్ని నిమిషంలో పాజిటివ్ చేస్తుంది. రైట్ అమ్మా, అసలు అది చాలా గొప్ప గుణం నా దృష్టిలో ఇప్పటికీ కూడా. అంటే అది ఇన్బిల్ట్ క్వాలిటీ ఫర్ అ మదర్. మదర్ అనగానే మనకు ఆ క్వాలిటీ అనేది బై బర్త్, బై బార్న్, ఇన్ ద జెనెటిక్స్, ఈ వాట్ ఎవర్ యూ స్పీక్, అది ఉంటుంది తల్లి.
రైట్ సో దట్ ఈస్ హౌ అమ్మ నన్ను మెల్లమెల్లగా సంగీతం నేర్చుకోవటము, ప్రాక్టీస్ చేయించటము, భక్తి పూజ రోజు ఇదే ఉండేది మాకు. కరెక్టే అమ్మ. వేరే ఏముండేది కాదు, ఇదే ఉండేది. ఇంతకుముందు చెడ్డ చెప్పినట్టుగా మాట కూడా మాట్లాడుకోవడం, దెబ్బలు ఆడుకోవటం, కొట్లాడుకోవటం అట్లా ఉండేది కాదు. కరెక్టే అమ్మా. ఆ దృక్పథం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే ఆ ఆలోచించే విధానం, ఆ పాజిటివ్నెస్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే నెగటివ్ అనేది ఎప్పుడు సరౌండింగ్ లోనే ఉంటుంది. ఇది ఎందుకు, అది ఎందుకు, ఇలాగైనా మనకు, వీళ్ళకే ఎందుకు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వస్తాయి. సో అలా మెల్లమెల్లగా విశాఖపట్నంలో నా ఈ స్కూలింగ్ అంతా అయిన తర్వాత కొద్ది రోజులు మా అమ్మమ్మ గారు ఊరైన తణుకులో కొద్ది రోజులు ఉన్నాము. జస్ట్ ఒక 4-5 years ఉంటామేమో. ఆ తర్వాత తిరుపతి వెళ్ళిపోయాను. నా హైయర్ స్టడీస్ అంతా కూడా తిరుపతిలోనే జరిగాయి. అక్కడ ప్రతి నిత్యం స్వామివారి సంకీర్తన వినపడటం. మళ్ళీ అక్కడ కూడా అంటే ఇట్ వాజ్ అ డివైన్ ప్లాన్. అది కోఇన్సిడెన్స్ కాదు, కోఇన్సిడెన్స్ కాదు, ఇట్ ఇస్ అ డివైన్ ప్లాన్. అదంతే దేవుడి అంతే, దేవుడి రచన అంతే. సో ఆయన ప్లాన్ కనుకనే మనం ఏదైనా ఇక్కడ వరకు రాగలిగాము. ఆయన యొక్క దయా కృప, అంతే అంతే, ఆయన కోరుకున్నాడు కాబట్టి ఎంతవరకు నడిచింది, ఇలా వచ్చింది. సో బేసిక్ గా అమ్మే నాకు గురువు. మొట్టమొదటిగా సంగీతం కాదు కానీ బేసిక్ థింగ్స్ అన్నిటినీ కూడా నేర్చుకోవడంలో అమ్మే నాకు మొట్టమొదటి గురువు. సో దట్ ఈస్ వేర్ దెర్ వాజ్ అ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్ అమ్మా. మరి మీరు అన్నట్లుగా సరే, అమ్మ నాన్న చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న పాజిటివిటీ అవనివ్వండి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అవనివ్వండి, వాళ్ళు చెప్పిందంతా నేర్చుకుని మీరు వెళ్తూ ఉన్నారు. అలా సంగీతంపై మక్కువ పెంచుకున్నారు, ఇష్టాన్ని పెంచుకున్నారు, నేర్చుకుంటూ వెళ్తున్నారు. మరి ఫర్దర్ గా అమ్మ, ఇప్పుడు నెక్స్ట్ మనం జనరల్ గా 10th అయిపోతే ఇంటర్, డిగ్రీ అని అనుకుంటూ ఉంటాము. అలా మీ లైఫ్ లో అలా స్టడీస్ తో పాటు సంగీతాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అప్పుడున్న థాట్ ఏంటమ్మా? సంగీతంలోనే వెళ్దామా, లేకపోతే నాకంటూ జాబ్, అలా మీకు అప్పుడు ఏమనిపించింది? చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అప్పటి రోజుల్లో నిజానికి ఆర్థికమైన బలం చాలా తక్కువ, చాలా తక్కువ. ఊరికనే నాన్నగారు పనిచేసే పనిలోంచి వచ్చేటువంటి 3,000-5,000 రూపాయల శాలరీ తప్ప ఇక మిగతా సోర్స్ ఏం లేదు. ఓకే. యూజువల్గా ఒక ఫ్యామిలీ అంటే కొన్ని ఆస్తులు పాస్తులు ఉంటాయి. అవునమ్మా. అట్ట ఏం లేదు. సో ఇట్ వాజ్ అ వెరీ హార్డ్షిప్ మై వర్కింగ్ ఆన్ థింగ్స్. సో అలా BA మ్యూజిక్, MA మ్యూజిక్ అవి చేసేసిన తర్వాత మ్యూజిక్ లోనే ఎంచుకున్నారు మళ్ళీ? మ్యూజికే. ఎందుకంటే మ్యూజిక్ కంటే ముందు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు మెడిసిన్ అంటే చాలా ప్యాషన్, చాలా ప్యాషన్. ఇప్పటికి మా డాటర్స్ ఇద్దరు ఇప్పుడు నాకు డాక్టర్స్ అన్నమాట. ఆ ప్యాషన్ వాళ్ళ మీద తీర్చుకున్నాను అనమాట అండి. జస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలగజేసి. అమ్మ, అది కూడా మీరు ఇంతకు ముందు అన్నట్లుగా ఆ మైండ్ సెట్, ఆ లోపల ఆరా ఏదైతే ఉందో మీకు ఎప్పటి నుండి ఉండిన డాక్టర్ కళ కూడా తెలియకుండా మేబీ వచ్చేసి ఉండొచ్చు. సో పిల్లలు అది చేస్తున్నారు. ఐ అడ్మైర్ డాక్టర్స్ సో మచ్. ఎందుకంటే ఒకటి వెరీ ఆనరబుల్ థింగ్ ఇన్ ది సొసైటీ, చాలా డెలికేట్. ఇంకా మాకు అంటే స్పిరిచువల్ పర్సన్స్ కి నమస్కారం ఎలాగ పెడతారో వాళ్ళకి కూడా అట్లా నమస్కారం పెడతారు. అంతే కదా, అంతే. కాపాడవు, అది ఏం చేస్తాడని తెలియదు. వయ్యా అనడు, నువ్వు దేవుడు వయ్యా అది. సో దట్స్ వేర్ నేను ఆ మెడిసిన్ ని మిస్ అయ్యాను బికాస్ ఆఫ్ ది ఆర్థికమైన పుష్టి లేక. అంతే, వేరే. అంటే అమ్మ, అసలు ఆ రోజుల్లో చదువుకోవడమే పెద్ద కష్టము. అందులో మామూలుగా ఎలా ఉంటారంటే అమ్మ జనరేషన్, మేము ఈ సిచ్యువేషన్స్ చూసాం, మేము చదువుకోలేదు, మీరు చదువుకోండి, ఈ ఆట పాట ఇవి పక్కన పెట్టేసి చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించండి, ఇలాంటి దృక్పథంతోనే ఉంటారమ్మా. అసలు మిమ్మల్ని సంగీతంలో ఎంకరేజ్ చేయడం కానీ, అంటే అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా మీరు ఫర్దర్ గా కూడా సంగీతంలోనే విద్యను అభ్యసించారు మళ్ళీ. అంతే అంతే. దానికి మరి మెనీ థింగ్స్, అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా సంగీతం ఆగల.
ఎందుకో నాకు కూడా తెలియదు. దాంట్లోకి ఇంట్లో వాళ్ళు అంగీకరించారమ్మా? ఎప్పుడు వాళ్ళ ప్రోత్సాహం లేకుండా ఇక్కడ కూర్చోలేను నేను అసలు. అదైతే నిజంగా కుదరదు కూడా. అది నిజమమ్మా. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే మనం అసలు ఒక్క పని కూడా చేయలేము. మీరు ఇంత ఎత్తుకెదారు కాబట్టి ఖచ్చితంగా పాత ఉంటుంది. కాకపోతే నా దృక్పథం ఏంటనంటే, మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబం అనేసరికి మనకి రాబడి రావాలి, నువ్వు ఒక స్థాయిలో ఉండాలి. మేము పడ్డ సిచ్యువేషన్ మీరు పడకూడదు, దానికి మనకు వాల్యూ ఉంటుందని చెప్పనా. అప్పుడు అసలు ఇంత ఆలోచన కూడా లేదమ్మా. ప్రజలు అట్టుండేవాళ్ళు కాదు అమ్మా. నాకు తెలిసి ఇప్పుడు మారారంటారా కాస్త? బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్, సైన్స్, టెక్నాలజీ ఇంత పెరగటం వల్ల వీళ్ళు లిటికెంట్లు అయినారు, కానీ అంత లిటికసీ ఉండేది కాదు మైండ్ కి. యు అండర్స్టాండ్ మీ? అర్థమవుతుందమ్మా. అసలు లిటికసీ, లాజిక్ అనేది లేదు. అప్పుడు ఎట్ట ఉందో అట్ట నడిచింది అంతే. అంతే, గో విత్ ద ఫ్లో లాగా. అంతే. వేరే ప్రత్యేకంగా అయ్యో ఇది చదువుకుంటే డబ్బులు వస్తాయి, చదువుకుంటే రావు, ఇది ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, ఏముండేది కాదమ్మా. జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు పిల్లలు పడుతున్నా, పేరెంట్స్ పడుతున్నా ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ చూస్తుంటే ఏంటి వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు సైకలాజికల్ పేషెంట్ లాగా ఉన్నారు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలి. ఒకటి చుట్టుపక్కల కంపారిజన్ అవ్వచ్చు, ఆ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ చుట్టాల్లో కూడా మళ్ళీ ఈ కూతురు, అత్త కూతురు, పెద్దమ్మ కూతురు, పెద్ద కూతురుకి ఈ స్టేజ్ లో ఉన్నారు, మనం ఈ స్టేజ్ లో ఇదే నడుస్తుంది. నాకు కూడా ఉన్నాయి అప్పుడు. నాకు కూడా ఉన్నాయి. మీకు కూడా సంగీతం నేర్చుకుని ఏం చేస్తావు? అదమ్మా మెయిన్, ఇదమ్మా ఖచ్చితంగా ఉంటారు అనడానికి. సంగీతం నేర్చుకుని ఏం చేస్తావు అన్నారు. ఈ రోజు ప్రతిరోజు వాళ్ళు చెప్పుకుంటుంటారు. అంత స్థాయికి మీరు ఎదిగారమ్మా అసలు. నేనేమంటున్నానంటే ఆ లోపల ఇన్బిల్ట్గా ఉన్న ఒక మంచి ఆర్ట్ కానీ, లేదా సైన్స్ కానీ, లేదా చదువు కానీ పేరెంట్స్ గనక డెవలప్ చేస్తే, ఆడ తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు ప్రోత్సాహమే చాలా. అసలు ఇది అది నాకు ఒక రెడ్ కార్పెట్ లాగా. మళ్ళీ దైవ రచనే అమ్మా, ఇది కూడా రచనే నేను చెప్పేది అది. అమ్మా ఓకే, మీరు స్టడీస్ అన్నారు, మ్యూజిక్ లోనే ఎంఏ అంతా కంప్లీట్ చేశారు. దాని తర్వాత తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? మీరున్న ప్లేస్ లోనే, మీ ప్లేస్ లోనే నేర్చుకున్నారా? మళ్ళీ హైదరాబాద్ కి రావడం ఎలా జరిగింది? నేను అక్కడ మళ్ళా ఎంఏ మ్యూజిక్ అయిపోయిన తర్వాత అన్నమాచార్య సంకీర్తన మీద స్పెషలైజ్ చేశాను. ఓకే, ఓన్లీ ఆన్ అన్నమాచార్య. అది మాకు స్వామివారు ఎదురు స్కాలర్షిప్ ఇచ్చి దాన్ని చదివించి అన్ని చోట్ల ప్రచారం చేయడానికి మమ్మల్ని పంపిస్తారు. సో హీ చోస్ మీ. ఓకే, ఐ వాజ్ అ చోజన్ వన్. అలాగా స్వామివారు నన్ను ఎంచుకుని అన్నమయ్య సంకీర్తన నేర్పించి, స్వామివారు డబ్బులు ఇచ్చి స్కాలర్షిప్ నన్ను దేశం మీద పడేశారు. అలా స్టార్ట్ అయిందంటారా మా జర్నీ? మరి అక్కడి నుంచి అంచెలంచెలుగా అసలు వెంకటేశ్వర స్వామి అసలు ఆ స్టేజ్కి వెళ్ళడం అంటే మామూలుగానేనమ్మా? దేనికైనా సరే ఒక టైం ఉంటుంది. చదువుకు అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా సరే, ఒక బిడ్డ పుట్టాలన్నా 9 నెలలు, మనం చదువు అవ్వాలన్నా, ఒక ఫస్ట్ క్లాస్ అవ్వాలన్నా సంవత్సరం, ఖచ్చితంగా 12 నెలలు, ఇలా ఉంటుంది కదమ్మా. అసలు మామూలుగా మీరు అలా చేస్తుండేటప్పుడు అసలు ఎన్ని డేస్కి అలా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మీరు ఆలపించే స్థాయికి ఎదిగారంటే ఎంత సమయం పట్టిందమ్మా? ఆ జర్నీ ఎలా ఉంది మా కోసం ఒకసారి? ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. అంత ఈజీ కాదు. వై? బికాస్ ఆర్థికంగా పుష్టి లేదు, ఒక విషయం ఒకటి. రెండవది ఏంటంటే ప్రోత్సాహం కూడా లేదు అక్కడ ఏమి. ఊరికే అక్కడ మాకు మా పలానా గుళ్ళో వెళ్ళి సంకీర్తన పాడండి అంటే పాడి వచ్చేవాళ్ళం అంతే, ఏం తెలియదు. ఎక్కడో మారుమూల గ్రామాలకి పంపించేవాళ్ళు ప్రాజెక్ట్లో, అక్కడ వెళ్ళి పాడేవాళ్ళం. దానికి ఏం ధనం ఏమి ఉండదు, దారి ఖర్చులు ఇచ్చేవాళ్ళు, వెళ్ళి పాడేవాళ్ళం. సో ఎక్కడ ధనం అనే మాట రాలా. ధనము ఎలాగా అప్పుడు అలా వచ్చింది, అట్లా అయిపోయింది, అంతే. ఎవ్రీథింగ్ వాజ్ సెట్, అంతే. ఎందుకంటే వెళ్ళడం రావడం వాళ్ళే చూసుకున్నారు కాబట్టి మన పని పాడడం రావడం అంతే, అంతే తప్ప దీని తర్వాత నెక్స్ట్ ఏంటని తెలియదు. నెక్స్ట్ ఏంటి అనేది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుందని థాట్ కూడా అప్పుడు లేదు. లేదమ్మా, లేదమ్మా, వెళ్ళిపోయారు అలా, అంతే. అలా వెళ్ళిపోతూ ఉండడమే, సంకీర్తన పాడటం, రావటం. మళ్ళీ ఎలా ఉండేదనంటే రోజు 2-3 కార్యక్రమాలు ఉండేవి. ఎక్కడ ఏం పాడాలో తెలియక పొద్దున్నే లేచి అమ్మ ఇప్పుడు ఏ గుళ్ళోకి వెళ్ళి పాడాలని అడిగేదాన్ని.
ఆహాహాహా. అంత హెక్టిక్గా ఉండేదన్నమాట వర్క్. సో మనీ గురించి ఆలోచించే అవకాశం రాలే. ఒకవేళ ఇచ్చారే అనుకోండి గుళ్ళు, ఎంత ఇస్తారు? ఓ 116 ఇస్తారు అంతే కదా అప్పట్లో, అంతకంటే ఎక్కువ లేదు. సో అట్లా మెల్లమెల్లగా అన్నమాచార్య సంకీర్తనలు 2 years స్కాలర్షిప్ అయిన తర్వాత, అంటే స్పెషలైజ్ చేసిన తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నమాచార్య మల్టీ ఫ్యాసిటేటెడ్ వర్క్స్ ఇన్ ది సంకీర్తనం, ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ అప్లయింగ్ ఆన్ ద సొసైటీ. ఓకే 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 అమ్మా. సో సొసైటీలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఒక ప్రాగ్మాటిజం వస్తుంది, దాన్ని భక్తి అని అంటారు. భక్తి ఇస్ నాట్ నథింగ్ బట్ ప్రాగ్మాటిజం. ప్రాక్టికాలిటీ లేనటువంటి భక్తి పెద్ద నిలవదు, కరెక్ట్, ఎక్కువ కాలం మనగలగదు. అది ఒకవేళ అర్థం కాకపోయినా కూడా రైట్, సమయంతో పాటు అర్థం అవుతుంది. సో చాలా కార్యక్రమాలు, ఏం పనులు చేశానో మీరు చెప్పమంటే నాకు గుర్తులేదమ్మా, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ సంకీర్తనలో నుంచి వచ్చినటువంటి మెసేజ్లోంచి చేసిన వర్క్స్ ఎంతమందికి జ్ఞాపకము. మీకు గుర్తుండకపోయినా మీరు సాయం చేసిన వారు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవడమే కాకుండా దట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ టు ద సొసైటీ. రైట్ అమ్మా. ఇట్స్ అ స్మాల్ కాంట్రిబ్యూషన్, వెరీ స్మాల్ కాంట్రిబ్యూషన్, బట్ స్టిల్ మనకు ఆ ఆనందం ఉంటదిగా అమ్మ. అవును, నచ్చిన పని చేస్తే నిజంగా ఆనందం ఉంటదమ్మా. డబ్బుల కోసం చూడంగా అప్పుడు నిజంగా కష్టం అనిపించినా అది నిజంగా నచ్చిన పని అయితే ఆ మాత్రం కూడా ఎఫెక్ట్ పెట్టం. అలసిపోయి నాకు ఇప్పుడు కాదు అంటాం కానీ నాకు వద్దు అనం అట్లా ఎక్కడ దెర్ వాస్ నో ఇంటరప్షన్. ఒక కార్యక్రమానికి ఇంకొక కార్యక్రమానికి నెక్స్ట్ ఏంటి అని ఒక లేదు, వచ్చేది అది ప్రాక్టికల్గా పెట్టేవాళ్ళం, చేసేదాన్ని, వచ్చేది మనసుకి అది ప్రాక్టికల్గా పెట్టేదాన్ని. అట్లాగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ అమ్మా, చాలా సంతోషం అమ్మా. మరి ఆర్థిక పరిస్థితి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎలా స్టెప్ తీసుకున్నారు? ఆర్థికమైనటువంటి బలం ప్రతి ఒక్కరికి రాలేదా తల్లి? ఆర్థికంగా మాట్లాడితే సొసైటీ అంతకు మునుపు కంటే చాలా బెటర్ అయింది. చాలా బెటర్ అయింది. ఆ విషయంలో నేను ఘంటాపదంగా చెప్పగలను. అందులో మనమేం దాన్ని తర్కించాల్సిన అవసరం కూడా లేదు. వై? బికాస్ దెర్ ఆర్ మెనీ, అంటే మెటీరియల్ ఫామ్లో ఉన్న ప్రతిదానికి కూడా వాల్యూస్ వచ్చేసాయి. అవునమ్మా. సో ఆ వాల్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆర్థికంగా. అప్పుడు అవి కూడా వాటంతకు అవే వస్తాయి. పనులు ఎలా జరిగాయో వచ్చేవి కూడా అలాగే వస్తాయి. అట్లా వస్తాయి. సో దట్ ఈస్ హౌ ఆర్థికంగా మాట్లాడడం అనే కాన్సెప్టే ఇంకా మనకు అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు. అంతే అమ్మా, చాలు. ఒక పనిలో అయినా సరే, ఇంకా భక్తిలో అయితే ఇంకా ఖచ్చితంగా అమ్మా. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, చాలా కష్టం. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఈ రోజు లేదు అని అంటే ఏదో ఒక రోజు మనకు వస్తుంది, ఉంటది. అది ఎలా వస్తుంది, ఎలా ఉంటది అని అంటే గీత చెప్పిన మాట, గీత స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్. నువ్వు చేసిన చిన్న మంచి పని నీ జీవిత కాలంలో, కష్టకాలంలో ఎప్పుడైనా భీతి కలిగితే, నువ్వు చేసినటువంటి పుణ్యం ఉందే, మంచి కార్యం ఉందే, నిన్ను కాపాడుతుందని చెప్పాడు. అందుకని మంచి కార్యములు చెయ్యి అన్నాడు. సో దాన్ని వదిలేసి మనం సంకీర్తన పాడుకుంటే ఇది కూడా మంచి కార్యం అనుకుంటే ఎట్లా? కరెక్టేనా? అలా అనుకోకుండా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆన్ ది ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ది సొసైటీ. రైట్ అమ్మా, అది మనం చేస్తూనే ఉంటాము, అది వదలము, దాంతో పాటు యాడ్ అవుతాయి. అదైతే నిజం కరెక్ట్ అమ్మ. మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మరి తల్లిదండ్రులు ఎంత కాదన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా తల్లిదండ్రులు అండదండ లభించింది. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అత్తారిల్లు కూడా అదే అని చెప్పారు. మరి అప్పుడు ఎలా ఉండే అమ్మ, అసలు ఏ టైంలో అయ్యింది, అంటే ఏ ఏట అయ్యింది, అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి, అత్తారిల్లులో ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 24 ఎండింగ్ అనుకుంటా. అంతే, వెరీ సింపుల్ మ్యారేజ్, ఆర్భాటం లేని మ్యారేజ్, ఏ ఆర్భాటం లేదు, వెరీ సింపుల్. అంత ఖర్చు చెప్పాలంటే ఒక 5,000 అయ్యి ఉంటుంది అంతే. అప్పట్లో ఎక్కువైనా కూడా కొంచెం అంతే. గుళ్ళో పెళ్ళి 5,000 అంతే, ఏముంది, ఏం లేదు. ఆ తర్వాత ఏదో జనరల్గా నగ ఏదైనా చేస్తారు కదా, నగలంటూ ఏమి లేవు, ఒక పుస్తెలు తాడు తప్ప, అంతే ఉండేది అలా. సో చాలా సింపుల్ మ్యారేజ్, సింపుల్ లివింగ్, సింపుల్ పీపుల్ అరౌండ్ మీ.
సో ఇది ఉండాలి లేకపోతే ఎట్లాగు అనే బాధ లేదు, బెంగ లేదు, ఉంటే ఓకే, లేకపోతే కూడా ఓకే. ఓకే. నిజంగా అమ్మా ఈ దృక్పథం చాలా 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 గొప్పది. నాలో కూడా ఎప్పుడన్నా ఆలోచిస్తే కొంచెం మైండ్ సెట్ నాకు అలాగే ఉంటదమ్మా. వచ్చిన సంతోషం, లేకపోతే పర్వాలేదు, పర్లేదు, ఏమైంది ఇన్ని రోజులు దాని ఉంటేనే మనం ఉన్నామా, అది వచ్చినా మేలు, రానిచో భయం లేదు, పర్లేదు. ఇక ఇంకా పెరిగే కొద్ది ఏమైతుందంటే ప్రతి దానికి అర్థం ఉంటది. ప్రతి ఒక మనిషిని కలిసినా, ఒక పనిని చేసినా అర్థం ఉంటది. ఆ టైం వస్తేనే అవుతుంది. మనకు అర్హత లేకుండా వచ్చినప్పుడు బాగుంటుందా? బాగుండదు, అస్సలు బాగుండదమ్మా. రైట్ టైం నువ్వు వెయిట్ చేసి నువ్వు రాలేదంటే అప్పుడు మనం సాడ్గా అవ్వకుండా, లేదు ఒకటి ఏదన్నా దానికన్నా పెద్దది రాపోతుంది, లేకపోతే కరెక్ట్ టైంకి రావాల్సింది ఉంటది. నేను చాలా కథలు మామూలుగా వింటూ ఉంటానమ్మా. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన రోల్స్ అవి కూడా, ఒక క్యారెక్టర్ గానీ ఎవరికైనా సరే సీరియల్స్ నటించే వాళ్ళకు కూడా ఒక మనిషి అదే రోల్ కి ఒక 3-4 సార్లు ఆడిషన్స్ ఇచ్చి ఉంటాడు, అదే రోల్, కానీ పర్ఫెక్ట్ రోల్ కి మాత్రమే సెట్ అవుతాడు, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతే కదా. అలా దేవుడు స్పేస్ భగవానుడు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాడు. రైట్ అమ్మ, చాలా సంతోషం అమ్మ. మరి భక్తి గురించి ఇంత బాగా చెప్తున్నారు, పాటల గురించి ఇంకా బాగా చెప్పారు కాబట్టి మా కోసం ఒక్క పాట. పండెను ఎడమ పాపపు రాసి, అండను కుడిని పుణ్యపు రాసి, పండెను ఎడమ పాపపు రాసి, అండను కుడిని పుణ్యపు రాసి, కొండను నడుమ త్రిగుణ రాసి, కొండను నడుమ త్రిగుణ రాసి, ఇవి నిండకోడు చూటకు నిలుకడ ఏది, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. అవ్వా, చిన్నపాటి క్లాప్స్ వినిపించకపోయినా చాలా చాలా బాగా పాడారమ్మా, చాలా సంతోషం అమ్మ. భక్తి పాటల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే సపరేట్గా ఉంటుందా అమ్మ భక్తి పాటలు? ఇప్పుడు భక్తియే కానీ సినిమాల్లో ఎక్కువగా ఆ టోన్ కానీ ఆ బీజియం కానీ అందరూ పాడుకునే విధంగా ఉంటాయి. నాకు ఇన్ జనరల్గా అనిపించిన డౌట్ అమ్మా అది. మామూలు గుళ్ళో కూడా వాటిల్లో కూడా ఎక్కువ కంప్లీట్ ఈ క్లాసికల్ సింగింగ్ ఏదైతే ఉందో ఇంకా అందులో ఇంకా రకరకాలు ఉంటాయి కాబట్టి అవి ఓన్లీ గుళ్ళోనే పాడుతూ ఉంటారమ్మా. అవి సంగీతంలో సినిమాల్లో ఎందుకని ఆలపించారని ఎప్పుడైనా అనిపించిందా? అన్నమయ్య రచన తీసుకుంటే మనం ఆయన బాణీ కట్టింది ఏంటో ఎవరికీ తెలియదు. ఏ బాణీ కట్టారో ఆయన మనకు తెలియదు. త్యాగరాజ స్వామికి బాణీలు తెలుసు. సో ఇప్పుడు మనం పాడుకుంటున్న ఈ సంకీర్తనలన్నీ మనం ట్యూన్ చేసుకున్నాయి, పెద్దలు ట్యూన్ చేసినాయి, నేను ట్యూన్ చేసినాయి, పెద్ద నాకంటే ముందు విద్వాంసులు వాళ్ళందరూ ట్యూన్ చేసినాయి అలాంటివి. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ క్లాసికల్, కంప్లీట్ లైట్ మిక్స్ చేసినటువంటి దాంతో బేసిక్గా ఒక రాగం ఉంచుకొని దాంతో ట్యూన్ కట్టుకోవడం అనే ప్రోగ్రామ్ని ఎప్పుడు మనం చేసుకుంటున్నాం, పాడుకుంటున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అట్లాగా పాడటం వల్ల ఎక్కట్లేదు కాబట్టి సినిమాల్లో పాడకూడదు అని. మంచిదే. అంటే ఏంటమ్మా అంటే అవి భక్తివి మళ్ళీ శ్రీరామదాసు అన్నమయ్య పాటలు అలా భజనలాగా అంటే వినడానికి ఎక్కువ అలా ఎందుకు ఉండదు అనేది ఒక చిన్న ఉన్నాయి. ఇప్పుడు మీరు వింటున్న రామదాసులో చలనచిత్రంలోను లేకపోతే అన్నమయ్య చలనచిత్రంలో ఉన్నవన్నీ అన్నమయ్య కీర్తనలే, రామదాస్ కీర్తనలే. ఏవవి బాగా తెలిసినవి, బాగా ఫేమస్ అయినవి. నార్మల్ గా మీరేమనుకుంటున్నారు అది సినిమా పాట అనుకుంటున్నారేమో, కాదు. అవి కూడా అన్నమయ్య రాసిన కీర్తనలే, కానీ దానికి బాణీని వేరేదో బాణీ కూడా మార్చలేదు. మేం పాడిన బాణీలే అన్ని. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే కంపోజ్ చేశారో అవన్నీ మేము ట్యూన్ చేసిన, అంటే ప్రాజెక్ట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ట్యూన్ చేసినవే మళ్ళీ సినిమాల్లోకి పెట్టుకున్నారు. ఒక పిడిగడ తలంబరాలు, ఒక తందనాన,
కట్టెదురా, ఓ కొండల్లో, ఓ అదివో అదివో అన్నీ దీస్ ఆర్ ఆల్ ట్యూన్ బిఫోర్. ఓకే మ్యామ్. అయితే మామూలు అయితే సినిమా అంటే ఎక్కువ మక్కువ ఉండడం వల్ల మీకు అట్లా అనిపించింది. అలా ఈ జనరేషన్ పిల్లలు కదా మీరు, మీకు తెలియదు అంతే. అలా ఎక్కినట్టున్నాయమ్మా. అయితే కానీ మాత్రం ఏ సినిమాలో పెట్టచ్చు కదా అని అలాంటి ఎక్స్పెరిమెంట్ విశ్వనాథ్ గారు చేశారు. ఇన్ని రాసుల యునికి అని ఒక సంకీర్తనని ఆయన పెట్టారు. బట్ ఇన్ అ డిఫరెంట్ ట్యూన్. దట్స్ ఓకే. సినిమాటిక్గా పెట్టినవండి, ఎట్టన పెట్టినవండి, అలా పెట్టారు. సో 1, 2 అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అమ్మ ఇప్పుడు దేవతామూర్తులు చాలా మంది ఉన్నారు. శివుడు అవ్వనివ్వండి, విష్ణు మహాదేవుడు అవ్వనివ్వండి. మరి అందరిలో వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా మీరు ప్రసిద్ధి చెందారు. మరి వెంకటేశ్వర స్వామిని మాత్రమే కొలవడానికి కారణం ఏంటి? అది ఎలా మొదలైంది? మా ఇంటి ఎల్లవెల్లిపే వెంకటేశ్వరుడు. అచ్చా. సో ఆయన నన్ను చూస్ చేసుకుని సంకీర్తన పాడించలో పెద్ద విదూరం ఏముంది, విశేషం ఏముంది? ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అది మీరు అంగీకరించారు, ఆలపిస్తూనే ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ పెట్టాడు? మళ్ళా తిరుపతిలో పెట్టి ఆయన ఎదురు డబ్బులు ఇచ్చి నాకు సంకీర్తన నేర్పించి ప్రపంచం మీద వదిలిపెట్టాడు. అదైతే అమ్మ మనం చాలా నానుడు వింటుంటామమ్మ. దేవుడికి కావాలంటే దేవుడు కోరుకుంది, దేవుడు పిలుపులేంది ఏం చేయాలి, వెళ్ళలేం, చెయ్యలేం. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ కూడా గదపలేం. నిజమై ఉండొచ్చమ్మ. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే వయసు పెరిగే కొద్దీ, పెద్దవాళ్ళందరినీ కలుస్తున్న కొద్దీ, మాట్లాడుతున్న కొద్దీ, నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి మీ అందరినీ కలవగలుగుతున్నాను. అవునమ్మా, అవునమ్మా. సో అందుకే మనకి వాక్ ఎందుకు అంత ముఖ్యము, అంత చాలా గొప్పదైంది అని అంటే, దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి దుహానాధేనుః వాగస్మానుపసుష్టుదైతూ అంటుంది సరస్వతి సూక్తం. మన శరీరంలో బయట లోపల కూడా 12 ఆదిత్యులు ఉన్నారు, 11 రుద్రులు ఉన్నారు, 8 వసువులు ఉన్నారు, 2 అశ్విని దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ దే ఆర్ ది హైయర్ ఇంటెలిజెన్సెస్ హూ ఆర్ వర్కింగ్. వీ డోంట్ నో. మనం పొద్దునే క్యారేజ్ పట్టుకుని వచ్చామా, ఇక్కడ పని చేసామా, నా బోర్డు కచేరీ చేసింది వెళ్ళిపోయిందా? కాదు. అందుకు లేదు ఈ లిటరేచర్ అంతా. లిటరేచర్ అంతా చాలా గొప్పగా మనం గురించి మనం చదువుకునేటువంటి లిటరేచర్ ఇచ్చింది ఋషి పరంపర. అన్నమయ్య అట్లిచ్చాడు సంకీర్తన. ఊరికి కాలక్షేపానికి భక్తిని అట్లా ఇవ్వలే. నువ్వు ఒక సంకీర్తన చదివావు, పాడావు అని అంటే యూ విల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ దేర్. రైట్ అమ్మా. యూ విల్ స్టార్ట్ వర్కింగ్ విదిన్. కరెక్ట్ అమ్మా. కొన్ని మారితే కానీ అది కాసేపు ఎంటర్టైన్మెంట్ కాదుగా. రైట్ అమ్మా. దాన్ని లోతు విశ్లేషణ మీరు అన్నట్టుగా సంగీతం ద్వారా మన భక్తిలో ఏమైనా శ్లోకాలు అవ్వనివ్వండి, మీరు అన్నట్టుగా సంగీతం అవ్వనివ్వండి, అది ఒక రకంగా మన శరీరానికి మార్పు చేయడానికో, లేకపోతే ఇన్బిల్ట్ లోపల నుంచి మార్పు రావాలను, మన మైండ్ మార్పు రావాలను, ఇలా చాలా కారణాలు ఉంటాయమ్మా. మానవుడు ఆ సౌండ్తో వర్క్ చేస్తున్నాడు ప్రతిరోజు. ఆ కలర్తో పని చెయ్యాలి. ఎవరమ్మా ఆ షేప్తో ఉండాలి, లేకపోతే ఏమీ జరిగే ప్రక్రియలు ఇక్కడేమి ఉండవు. రైట్. క్రియేషన్ ఇంత అందంగా ఉండదు, మనం చూడడం కూడా చూడలేం. అంత బాగా చేశాడు ఈ సృష్టిని. ఎక్కడ లోపం లేదు, ఎక్కడ లోపం లేదు. నీలో లోపం, నాలో లోపం ఉండొచ్చు. ఒకవేళ ఉన్న లోపం ఉన్నా ఆ లోపానికి మందు కూడా రెడీగా పెట్టాడు. భలే, వెరీ గుడ్. అంతే. సో నేనేమంటున్నా, ఈ సంకీర్తన పాడిన వాళ్ళు, వినిన వాళ్ళు, లేదు ఊరికనే జస్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దే ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ చాలా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అవునమ్మా, మీరు అన్నట్టుగా చాలా నిజమమ్మా. వాళ్ళ మాటలు, ఆలోచన విధానమే మారుతుంది, మార్పు వస్తుంది. అంటే సంకీర్తన ఒక్కటే ఇంతటి మార్పు ఎందుకు తీసుకొస్తుంది అని మీరు అడగాలి. చెప్పండి అమ్మా. సంకీర్తన ఎందుకు ఇంత మార్పు తీసుకొస్తుంది అని అంటే, అసలు ఇంత సంకీర్తన కూడా అక్కడ ఒక రామ ఉందనుకుంటాం, ఒత్త రామ అనే మాట ఉందనుకుంటాం. ఈ రామ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అనేదాన్ని కొంతకాలం చేసిన తర్వాత మానవుడు అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. ఎక్కడి నుంచి అంటూ ఉంటే అసలు ఈ శబ్దం వస్తుంది. కరెక్ట్ అమ్మా. ఎక్కడి నుంచి పలుకుతుంది. ఈ పలుకుతున్నప్పుడల్లా ఈ రా వెళ్ళి ఆ నాలుకకి కొట్టుకుంటుంది, టక్ 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 అని. అవునా? అక్కడ కొట్టుకోవడం వల్ల ఈ ఆజ్ఞా చక్రంలో ఒకలాంటి
ఆ వైబ్రేషన్ అవ్వచ్చు, కదలిక అవ్వచ్చు, ఖచ్చితంగా కదులుతుంది. అంటే ఆ రా అనంగానే ఆ ఆజ్ఞాచక్రంలో ఒకలాంటి కదలికని మొదలు పెడుతుంది. ఇప్పుడున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎలా కదులుతాయో అట్లా సంగీతానికి, శ్లోకానికి, దేవుడి నామాలకి కూడా కదులుతుంది, చక్కగా ప్రతిస్పందిస్తుంది ఈ బాడీలో ఉన్న 72 నాడులు. సో ఈ మా అననంగానే అది వెళ్ళి మూలాధారానికి టచ్ చేస్తూ ఉంటుంది. ఈ మూలాధారం నుంచి ఆ ఆజ్ఞాచక్రానికి టక్క 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 వర్క్ ఎక్కడికక్కడ ఉన్న షట్చక్రాలన్నీ కూడా ఎట్లా అవుతాయంటే దాని యొక్క అలైన్మెంట్ గబగబగబ చేసుకుంటుంటుంది. రైట్ అమ్మా. వాటికి ఇప్పుడు ఆకలేస్తే ఫుడ్ ఎలాగో వాటికి అవి ప్రతిస్పందిస్తాయి. మరి కాదు, నీకు భోజనం చేయడానికి అన్నం ఎట్లా కావాలో సోల్ కి కూడా ఒక నరిష్మెంట్ కావాలి. రైట్ అమ్మా, అదే సంకీర్తన. సో వాట్ హ్యాపెన్స్, మెల్లగా మనం దాంతో రివర్బరేట్ అవుతూ ఉన్నప్పుడు వి విల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. సో ఐడెంటిటీ కాన్షియస్ నుంచి ఐడెంటిఫికేషన్కి వస్తుంటాం. రైట్ అమ్మా, అదైతే చాలా నిజమమ్మా. ఈ నేను కోరుకునేది మామూలుగా అదే. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా అసలు అందరూ నేర్చుకోవాలని ఒకేదైతే చాలా మంది కూడా మళ్ళీ రివర్స్ స్టార్ట్ చేశారు. వెళ్ళాలి, రావాలి కదా, భక్తికి వెళ్ళాలి, ఒక వారంలో కనీసం ఒకసారి వెళ్ళాలి, చెయ్యాలి అని చెప్పేసి. అంటే మేబీ మీరు అన్నట్టుగా అమ్మా టైము, సమయము, స్పేస్ ఇవన్నీ అందరికి అవకాశం ఇస్తాయి. అందరికి అవకాశం ఇస్తాయి, అందరికి ఇస్తాయి. ఇక కర్మ అనేది ఇంకా ఏమన్నా అటు ఇటు అయితే తప్పించి, వీడికి తమో కూడా ఉంటే మనం ఏం చేద్దాం? కొంచెం రజస్సుకి వచ్చాడు అనుకోండి, వాడే వస్తాడు గుడికి. ఇంకా మంచి పాయస్లో ఉన్నాడు అనుకోండి, అంటే సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, ఇక ఆయన ఎవరు ఆపలేరు. ప్రతిరోజు వాడు మెడిటేషన్ అంటాడు, మంచి స్క్రిప్చర్ చదువుతూ ఉంటాడు, మంచి సంకీర్తన, ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటుంది. ఇన్బిల్ట్ అనేది ప్రతి ఒక్కటి అలా వచ్చినప్పుడు, నీలో నుంచి నీకు వచ్చినప్పుడు పక్కన వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండదు అసలు. దెర్ ఈస్ నో నీడ్. ఆధ్యాత్మ సాధనలో ఒక్కసారి నువ్వు ఐడెంటిఫికేషన్లో తెచ్చుకోవడానికి నీ ప్రయత్నంలో 1% ఉన్నా కూడా మిగతా అంతా ఆయన లాక్కుంటాడు. అదైతే నిజమమ్మా. నువ్వు ప్రయత్నం చేసి చూడు, వస్తుందా రాదా అనేది దైవానికి. అంతే. ఇప్పుడు ఉద్యోగానికి కూడా ఎన్నో అప్లికేషన్స్ పెడతాను తల్లి, అన్ని ఉద్యోగాలు వస్తాయా? ఎవడో ఒకడు ఇస్తాడు ఉద్యోగం. అట్లా మనం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడంలో మనకి మంత్రము, తంత్రము, యంత్రం అని 3 విభాగాలు ఉన్నాయి. అవునమ్మా. ఒక్కొక్కటిగా మనం చూసుకుని, మనం చదువుకుని, ఆ ఋషి చెప్పినటువంటి వేద వాంగ్మయం ఏదైతే ఉందో దాన్ని చదువుకుని తెలుసుకుంటాం, ప్రారంభం చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ సంకీర్తన అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. చిన్న మాటే. ఇప్పుడు పుట్టుగు నీవే పురుషోత్తమా, కోన నట్ట నడుము నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే, అంతయు నీవే, హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే, శ్రీ రఘురామా అంతయు నీవే, హరి పుండరీకాక్ష. పుట్టువు నీవే పురుషోత్తమ, కొన నట్ట నడుము నీవే నారాయణ అన్నాడు. ఎంత తేలిగ్గా చెప్పేస్తాడంటే నువ్వే పుట్టావంటున్నాడు. ఇదేమన్నా పట్టుకోగలమా? ఎప్పుడు పట్టుకుంటాం? వెన్ యూ సిట్ ఇన్ ది సత్సంగ్, సజ్జన సాంగత్యం చేస్తూ సంకీర్తన పాడుతూ ఉంటే ఆ సంకీర్తనలో ఏం చెప్పారో తెలుస్తూ ఉన్నప్పుడు, ఆ అర్థాన్ని కొంచెం భావన చేసినప్పుడు అది మహాభావమయ్యి మహత్తయ్యి నిన్ను ఆ మహత్తులో ఉంచుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం పాడే ఈ సంకీర్తనలో ఏమంటున్నాడు ఆయన? పుట్టుకు నీవే పురుషోత్తమ అంటున్నాడు. ఏమిటి, ఎంత బాగా చెప్పాడు అనుకున్నారు? ఆ ఒక్క లైన్ చాలు నిజానికి. నువ్వే పుట్టావయ్యా అన్నాడు. ఇప్పుడు పుట్టింది మీ పేరేంటి? చక్కెరలే ఝాన్సీ. ఝాన్సీ తల్లి. ఇప్పుడు ఝాన్సీ పుట్టిందా, ఆయన పుట్టాడా? ఆయనే పుట్టాడు. అది ఆయనే నడిపిస్తున్నాడు. సో ఫస్ట్ ఏం తెలుస్తుంది మనకి? ది ఫస్ట్ ఐ యామ్ అంటే దట్ ఐ యామ్ కాకుండా ఐ యామ్ దట్ అని తెలుస్తుంది.
ఈ జన్మలో నేను ఇలా ఈ విధంగా పుట్టాను, నువ్వు ఈ విధంగా వచ్చావు అనుకోవాలి మైండ్ సెట్ లో. స్వామివారి కీర్తన పాడుతూ విన్నవాడికి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆలోచించండి. పాడిన వాడికి ఎట్టాగా ఉంటుంది, విన్నవాడికి కూడా అంతే ట్రాన్స్ఫర్మేషన్. ఆలోచనలు వస్తుంటాయి అనమాట. అచ్చా ఇలానా ఇలానా ఇలా అనవసరంగా నేను 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 అనుకుంటూ అంతే నాది నాది ఇది నాది ఇది నాది. నేను అంటే చిరాస్తి, నాది అంటే చరాస్తి. సో నాది అని దాంట్లో ఎప్పుడు పడిపోతూ ఉంటున్నాం కాబట్టి మనం కొట్టుమిట్టాడుతున్నాం. అదే నేను కనే దాని మీద రండి. నేను అంటే అహంకారం అని అర్థం నిజానికి. ఎందుకని నేను అనే ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడాలి అంటే అహంకారం అనే నేను ఇంకోటి రావాలి. సో ఏదైనా ఒక మొదటి దాని గురించి మాట్లాడాలంటే రెండవ వాడు ఉండాలి కదా, అంటే అప్పుడు ఝాన్సీ ఉంది. సో ఈ ఒకటోది ఈ రెండవది ఒకటి దానికోసం మాట్లాడుతోంది, ఆ ఒకడో వాడి గురించి మాట్లాడుతోంది. ఓహో ఈ ఒకడో వాడిని గురించి మాట్లాడుతున్నానంటే ఈ రెండవది ఎవరు అనే స్పృహ మెల్లగా బయలుదేరుతుంది. అందుకని ఆయన పుట్టుకు నీవే పురుషోత్తమ, నువ్వే పుట్టావు పోవయ్యా అంతే అన్నాడు. ఏమి భావం అండి అది, ఎంత శరణాగతి. నువ్వే పుట్టావంటే మనకు నిమిషంలో ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాం మనం విత్ ది వర్డ్. నిజం, దట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ ది వర్డ్. కరెక్ట్ అమ్మా. సాహిత్యానికి ఉండేటువంటి ఒక గొప్ప ఇదేంటంటే మిరాకిల్ ఏంటంటే ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. యూ విల్ బి ఇల్యూమినేటింగ్ విత్ ది వర్డ్. అంతే అమ్మా. ఏదైనా చెయ్యాలనుకున్నా ఆకాశమే హద్దు అన్నట్టుగా అంత బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది. దట్స్ ది మిరాకిల్ ఆఫ్ ది వర్డ్. అందుకని సరస్వతిని మనం అమ్మ స్తన్యాన్ని ఏమంటాము, రెండు స్తన్యాలను ఏమంటాము, ఒక స్తన్యం సంగీతము, ఇంకొక స్తన్యము సంగీతం సాహిత్యం. ఓకే 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 ఓకే. సో మనం అందరం అమ్మ స్తన్యం దాగి వచ్చాం. మనందరికీ ఆ సాహిత్య అభిలాష ఉంటుంది, సంగీత అభిలాష ఉంటుంది. పాడలేకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. ఉందమ్మా, ఉంటది. రామ అనలేం అంటాం. శ్రీరామ రామ 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 శృంగార రామ 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 శ్రీరామ రామ 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 శృంగార రామ 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 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శృంగార రామ రామ శ్రీరామ రామ 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 అయోధ్య రామ 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 శ్రీరామ రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ రామ కోదండ రామ రామ అయోధ్య రామ రామ కోదండ రామ రామ అయోధ్య రామ రామ కోదండ రామ రామ కోదండ రామ 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 పట్టాభిరామ రామ 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 కోదండ రామ 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 పట్టాభిరామ రామ 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 పట్టాభిరామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ కళ్యాణ రామ రామ కళ్యాణ రామ 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 ఆనంద రామ 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 కళ్యాణ రామ 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 ఆనంద రామ 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 ఆనంద రామ రామ అయోధ్య రామ రామ ఆనంద రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ 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 శృంగార రామ 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 అయోధ్య రామ 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 శృంగార రామ 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 శృంగార రామ 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 శృంగార రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ జై బోలో రామచంద్ర ప్రభుకి. జై శ్రీరామ్. బాబా బాబా ఎంత బాగా అనిపించిందో అండి. అసలు నాకేంత అద్భుతంగా ఉంటే మీకు ఎంత బాగా అనిపించాలమ్మా. చాలా సంతోషం అమ్మా. నాతో ఒక సంకీర్తన చేయించాలమ్మా ఈరోజు మీరు. See, this is the moment of the word called Rama, Om, Gayatri. Even the sound is nothing but consciousness. ఒక్క 5 నిమిషాలకి ఈ విధంగా ఉంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్న మీకు అనుభూతి ఎలా ఉంటుంది, ఆ భావన ఎలా ఉంటుంది, ఇంకా రెట్టింపు అవుతూనే ఉంటుందమ్మా నాకు తెలిసి. అవును తల్లి, సంకీర్తన ఒక ఎత్తు, నా యోగ సాధన ఒక ఎత్తు. సో అవి రెండూ క్లబ్ చేసి ఎప్పుడైనా మీ బోటి పిల్లలకి ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా అంతే సంతోషం. నాకు కూడా సంగీతం అంటే చాలా, అంటే ఇట్లా చెప్తే నేర్చుకునే అలవాటు కొంత నాకుంది. ఇంకా పాటలు ఆటలు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ముందుకు అటు వెళ్ళలేక మీడియా వైపు వచ్చి ఈ విధంగా వెళ్తున్నాను, కానీ చాలా మక్కువ. అందుకే మీరు అనగానే నేను అంటే నేను కూడా యాడ్ అయిపోతున్నాను అనమాట. నాకు కూడా అంత ఆనందంగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ తల్లి. సి వెన్ యు నో సంథింగ్ టు సింగ్, అంటే కొంచెం ఆ మ్యూజికల్ ఇది ఉంటుంది చూసారా, టింజ్ అంట, టచ్, ఊరుకొని ఉండలేము. అవునమ్మా. ఇమీడియట్ గా అది అవ్వంగా అది అలా ఉన్నా కూడా దాన్ని వెంటనే మన సంగీతం వాళ్ళు ఎంతో తెలవకపోవచ్చు దాంట్లో, కానీ అనడానికి ఒక ఉత్సాహం రావడం కారణం ఏంటంటే సంగీతం, దాంట్లో ఉన్న సప్తస్వరాలు. దాన్ని ద్వారా మన షట్చక్రాల్ని ఒక్కొక్క దాన్ని ఉద్బోధన చేసుకుని మూలాధారం నుంచి సహస్రారానికి ప్రయాణం చేస్తాడు ప్రతి మానవుడు. సో దానికే ఎన్నో ప్రక్రియలు, పూజ కాసేపు, ఇలా ధ్యానం కాసేపు, సంకీర్తన కాసేపు, భజన కాసేపు. సంకీర్తన అంటే పెద్ద తేడా ఏం లేదులే, కానీ నేను పాడితే మీరు వినడం, భజన అంటే నేను పాడితే మీరు పాడడం, అందరం సమూహంగా అలా. సో ఈ సంకీర్తనలో మనం అందరం ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ విత్ గ్రేట్ హ్యుమానిటీ డెవలప్ అవ్వాలి తప్ప సంకుచితమైన విషయాలుగా అది డెవలప్ కాకూడదు. అందుకనే మన ధర్మం ఎక్కడికి పోదు, అంటే దాన్ని ఏమి విచ్ఛిన్నం చేయలేం. ఇది నేను చెప్పట్లా, బ్లావెట్స్కి అని ఓ మాత మన వేద మంత్రాలని చాలా అద్భుతంగా రాసింది. ఆవిడ రష్యన్ లేడీ, షీ రోట్ సీక్రెట్ డాక్టర్. ఆవిడ ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఏదైనా పాడైపోవచ్చేమో కానీ భారతదేశం పాడవదండి. అలాగే భారతదేశం ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోక్కర్లేదండి. అంటే ఎంత విజ్ఞానం మన దేశంలో ఉందో ఊహకి అందనిది. జస్ట్ బికాస్ ఆఫ్ ఎవ్రీ టైమ్ సేయింగ్ ఐఎమ్ బిజీ అంటే ఇది ఒక రోగం ప్రతి వాడికి. నిజంగా కావాలనుకుంటే చెప్పరమ్మా, మాక్సిమం చెప్పరు, 99%. బిజీ అంటే డిజీజ్ అమ్మలు. యూ షుడ్ంట్ సే దట్. ఒక యోగా ప్రాక్టీషనర్ నెవర్ హ్యావ్ టు యూజ్ బిజీ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు. హీఈస్ యాక్టివ్. బిజీగా ఉండడం రోగం కాదమ్మా. కరెక్టే అమ్మా. యాక్టివ్గా అది మేబీ మీరంటే తెలియకుండా ఒక ఎస్కేపింగ్ కూడా అవుతుంది. నో యూజింగ్ ద నెగటివ్ టర్మ్స్. అచ్చా, నెగటివ్ టర్మ్స్. ఓకే ఓకే ఓకే. అప్పుడు థాట్ ప్రాసెస్ ఎలాగా డెవలప్ అవుద్ది? when you use any negative terminologies frequently it will be a disease. కరెక్టే అమ్మా. అనొద్దు అంటూ ఉంటే నీకు తెలియకుండా అది అడాప్ట్ చేసేసుకుంటది. ఎప్పుడు శుభం పలకాలి అని అంటూ ఉంటారమ్మా. అదే మరి. అప్పుడు అది గ్రాప్ చేసుకుంటది. మంచి అవుతుంది నాకు తగ్గిపోతుంది. పవర్ ఉంటదమ్మా నిజంగా పదాలు. అంత చక్కటి బ్రెయిన్ వేవ్స్ ఒక రామ శబ్దంతో, ఒక గాయత్రితో, ఒక ఓంకారంతో మెల్లగా దాన్ని ట్యూన్ చేస్తే మనం అనుకున్న సమాజ నిర్మాణం కాదా తల్లి? అవుతారమ్మా, ఖచ్చితంగా తప్పకుండా అవుతుంది. మనం ఏమంటున్నాం, బేస్ లేదు. బేస్ను వదిలేసి సోషలిజం అంటాం, ఫెమినిజం అంటాం, కమ్యూనిజం అంటాం. అది నిలవదు. స్పిరిచువల్తో కూడినవన్నీ ఇవన్నీ మనం గనక చేస్తే, కృష్ణుడు సోషలిస్ట్ కాదమ్మా, ఆయన కంటే పెద్ద సోషలిస్ట్ ఉన్నాడా? కరెక్టే అమ్మా. మరి అది స్పిరిచువాలిటీతో ఉంది కాబట్టి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకున్నది ఏంటి?
తాత్కాలికమైన వాటి మీద ఫోకస్ చేస్తున్నాం, పర్మనెంట్గా ఉండవలసిన వాటి మీద ఫోకస్ చేయట్లేదు. అందుకని మనం ఎవ్రీ టైం మాటల యుద్ధం చేసుకుంటాం. కుదరదు. మాటల యుద్ధంతో మంచి సమాజ స్థాపన కుదరదమ్మా. కరెక్టే అమ్మా. ఎవ్రీబడి హ్యావ్ టు లుక్ ఇన్ టు దెమ్ సెల్స్. కరెక్టే. వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేయాలి. ఫస్ట్ చేస్తే ఓహో నేను 2 మాటలు పట్టడం వల్ల నష్టమేం లేదుగా, ఓకే, ఏం కొమ్ములు పడిపో, ఏదో అన్నారు వాళ్ళకి ఒక కోపం వచ్చింది అన్నారు అన్ని. ఓకే అమ్మా. అట్లా కాకుండా రిటార్ట్లు ఇచ్చేస్తూ కొట్లాడేసుకుని మాట మీద మాట మాట్లాడుకుంటే ఎంతకాలం చేద్దాం ఈ యుద్ధం? ఒక రకంగా అది పాయింట్. అది మరీ సీరియస్ సిచ్యుయేషన్, వీళ్ళెప్పుడు ఇంతే అన్నప్పుడు తప్పదు. అదే, కానీ ఫస్ట్ విషయం ఉంటే కొట్లాడదాం. విషయం ఉంటే ఏ విషయం లేదు, అట్లాంటివి వదిలేయడం బెటర్ అమ్మా. బెటర్. సో ఎవ్రీబడి హ్యావ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి. కరెక్ట్ అమ్మా. ఎవ్రీబడి హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీబడి. అందరి కోసం పని చేసుకోవాలి. అంతేగాని మీకోసం నేను మాత్రమే పని చేయాలి, నా కోసం మీరు మాత్రమే పని చేయాలంటే కుదరదు. కరెక్టే అమ్మా. ఇంత ఛానల్ నడుస్తుందంటే ఎట్ట నడుస్తుందమ్మా? ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక టీం. మరి అది టీం వర్క్ అంటారు కానీ వాళ్ళ ఛానల్ అనరు. అవునమ్మా. ఆ టీం వర్క్ గా ఛానల్ పేరు వచ్చింది. అవునమ్మా, మీరు అన్నట్టు నిజమే. అది ఎన్నో నానుడులు ఉన్నాయమ్మా. మీరు చెప్పిన వాటన్నిటిలో నాకు ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు ఒక్కొక్క నానుడు ఇట్లా వచ్చేస్తుంది సెంటెన్స్. ప్రతి వారితో, ప్రతి వ్యక్తితో, చిన్న పెద్ద అని లేకుండా అందరితో కైండ్ గా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. ఎందుకు అని అంటే మన పెద్దవాళ్ళు అంటారు, ప్రతి ఒక్కరు ఒక సమయానికి ఉపయోగపడతారా, ద్వేషంగా ఉండొద్దు అంటే. మళ్ళా అలా అది వేరే అవుద్దా? అలా అనుకుంటే ఏమవుతుందనంటే లాభం కోసం వాళ్ళతో స్నేహం చేయడం అవుతుంది. అది కూడా తప్పే. అట్లా కూడా కుదరదు. ఓకే, జస్ట్ వాలంటరీగా అంతే. నీకు అక్కడ ఏదన్నా కనిపించింది సహాయం చేస్తూ వెళ్ళిపోవడమే. ఓకే ఓకే. నువ్వు చేయాలనుకుంటున్నావు 10 మందికి చేస్తూ వెళ్ళిపోవడమే. ఇది చేస్తే పేరు వస్తుందా అంటే పాయ్ మొత్తానికి పోయింది. ఇంకా అక్కడ సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఎవరో వచ్చారు ఒకసారి నా దగ్గరికి, అమ్మా నేను చాలా ఖర్చు పెట్టా, చాలా చేశాను, చాలా వర్కులు చేశాను అక్కడంతా కూడా, కానీ నేను గెలవలేదు అని. అంటే నేను చెప్పి అందుకే గెలవలేదు అని చెప్పి. నువ్వు అది కావాలి, నీ పని చేసావు, ఎట్ట గెలుస్తావు? నిజమమ్మా. అక్కర్లే, నువ్వు చేస్తూ వెళ్ళు, చేస్తూ వెళ్తూ పిలిచిస్తారు. వచ్చేది వస్తుంటది. నిజంగానే మీరు అన్నట్టుగా పిలిచిస్తారు. న్యాయం ఉంటే. ఇప్పుడున్న ఒక లిటికసీ లాజిక్ ఏంటనంటే, మనం అడగకపోతే ఎట్ట చేస్తాం? అదెట్లా? ఒక సొసైటీలో ఇప్పుడు మీ ఆఫీస్లోనే నువ్వు ఎట్ట పని చేస్తావు మీ బాస్కి తెలవదా? అప్పుడు పిలిచి ఏం చేయాలి? ఆయన నీకు ఇంకొక పోస్టు మంచిగా ఇస్తే నువ్వు ఇంకా బాగా ప్రోగ్రెసివ్గా ఈ ఛానల్ని నడుపుతావు. పాయింట్ మేడం, పాయింట్ అమ్మా. ఇంతే ఉంటుంది. బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ లైక్ దట్, ఇట్ బికేమ్ ఎ కాంప్లికేషన్. అండ్ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఎంత చేసినా రికగ్నైజ్ చేయకపోయేసరికి అక్కడ వచ్చిన బాధ. అట్లా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేయటం వల్ల వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని గుర్తించకపోయినా మీరు చాలా మంచి విజ్ఞానం నేర్చుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓర్పు వచ్చింది దానివల్ల మీకు. ఇదైతే ఇలాంటి ఫ్యాక్టర్స్ నిజంగా అమ్మా ఈ చేయడం వల్ల అది మేబీ నువ్వు అనుకున్నది కనిపించిందో లేదో కానీ ఈ పని వల్ల నీకు మార్పు వచ్చింది, నీకు తెలిసింది. ఎంత నేర్చుకున్నావు? ఇది ఎవడు నేర్పిస్తాడు? కరెక్ట్. పుస్తకం చదువుతుంటే వచ్చిందా? లేదు, లైఫ్ లో నేర్చుకున్న లెసన్ ద్వారా ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్, అది పర్మనెంట్. రైట్ అమ్మా, ఎప్పటికి మర్చిపో. సో నువ్వు నీ గ్రోత్ నీ చేతిలో ఉంది. యూ నీ నాట్ వెయిట్ ఫర్ సంబడి టు రికగ్నైజ్. అలా వెయిట్ చేసావనంటే నీ గ్రోత్ లేదంటే. అస్సలు రికగ్నిషన్ కోసం చేయొద్దు, జనరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఒకవేళ రాకపోయినా కూడా ఎప్పుడోకప్పుడు వస్తుంది. రాకపోవడమే మంచిది ఒక రకంగా. ఇప్పుడు నేను ఏదైనా యాక్టివిటీ చేశాను అనుకోండి, పేపర్లో ఏమి రాలేదనుకోండి, అమ్మయ్యా అనుకుంటా, అమ్మయ్యా రాలేదు, ఇది రాకపోవడం మంచిది. ఎందుకని? అటెన్షన్ పెరుగుతుంది, మనకు అప్పుడు గర్వం వస్తుంది, వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని పొగుడుతారు. ఈ గోలంతా ఎందుకు? చేసుకుంటే వెళ్ళిపో అంతే అంతే. వాడు వేసాడంటే ఏదో ఫ్లూక్గా వేసాడని అనుకుందాం, వేయలేదనుకో, అమ్మయ్యా వేయలేదు, ఐఎమ్ ఆ రికగ్నేషన్ కోసం ఎక్కడ నా బుద్ధి పని చేయకూడదు, నా మనసు దానికోసం వెంపర్లాడకూడదు. అదైతే నిజం పాయింట్. ఆ బేస్ని ఎప్పుడు వస్తుంది ఇది? వెన్ యూర్ ఇన్ టు స్పిరిచువాలిటీ. ఎంత కదా పాయింట్. ఇవన్నీ చాలా ఇవి నిత్య జీవితంలో జరిగేవి. అదర్వైజ్ ప్రతిరోజు ఒక రకమైన కాంపిటేటివ్ మైండ్తో మనిషి పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే.
నో, కాంపిటేటివ్ మైండ్ కాదు కావాల్సింది, కోఆపరేటివ్ మైండ్. రైట్ అమ్మా, కలిసి పని చేసుకోవాలి. కోఆపరేటివ్ మైండ్తో ఏమవుద్దనంటే ఇది రెండింతలు పెరిగితే ఇంకో 10 మందికి మృతి జరుగుతుంది. కరెక్ట్ అమ్మా. దానికి నీ కాంట్రిబ్యూషను నువ్వు తెలియకుండా చేసావు, విచ్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్. రైట్ అమ్మా. స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే అది. సో ఎవ్రీ ఇండివిజువల్ వర్కింగ్ ఆన్ ఎనీ ఆఫీస్, ఎనీ ఇండస్ట్రీస్ షుడ్ నో దిస్ బేసిక్. రైట్ అమ్మా. అప్పుడు కాంపిటీషన్ మీద పరిగెట్టం. మీకు కాదు, వారికి వచ్చింది అనుకోండి, ఏది ప్రమోషన్ వచ్చింది అనుకోండి, యూ షుడ్ ఫీల్ హ్యాపీ. నేను చాలా సందర్భాల్లో నా సెల్ఫ్ అనిపించిందమ్మా, వచ్చిందా ఓకే, ఖుష్, హ్యాపీ, రాలేదా యూ షుడ్ కంగ్రాచులేట్ ది అదర్ పర్సన్ హోల్ హార్టెడ్లీ. అప్పుడేమవుతుంది, ది యూనివర్స్ విల్ అండర్స్టాండ్ యువర్ కంపాషన్. ఎవరికి అర్థం కావాలి, నీ పక్కాళ్ళకి ఏం అర్థం కావాల్సిన పనిలే. అసలు అంటూ నీ తాలూకు ఒక ఈథరిక్ ఉంది, స్పేస్ ఉంది. కరెక్ట్. ఆ స్పేస్ కి ఇది ట్రాన్స్ఫార్మ్ అయితే మేబీ టైం లేట్ కావచ్చు, రావటం అయితే తథ్యం. కరెక్ట్ అమ్మా. ఇవన్నీ మీరు చెప్పిన చిన్న పాయింట్లని నేను అనుభవం చెందుతున్నాను. నాకు ముందు నుంచి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాకుంది కాబట్టి, అంటే అది తెలుస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఒకవేళ మేబీ ట్రావెల్ చేసే రోజు చూస్తే అనిపించవచ్చు, బట్ ఆ చిన్న మార్పులు అన్నమ్మా చాలా బాగుంటాయి. లెట్ ఇట్ గో అనేవి చాలా బాగుంటాయి. అలా ఉంటే మీకు జబ్బులు రావు బేసిక్గా. ఎక్కువ ఆలోచన మైండ్లో పెట్టుకోకూడదు, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఎ సైకలాజికల్ పేషెంట్. ఎందుకు అంత సైకలాజికల్గా స్ట్రగుల్ అయ్యావు అని అంటే యూ డోంట్ నో వేర్ టు యూజ్ ది ఎమోషనల్ థింగ్స్. రైట్. ఆ ఎమోషనల్ కన్ఫ్యూజన్లో సైకలాజికల్గా స్ట్రగుల్ చేస్తాం. రైట్ అమ్మా. అమ్మా దీని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కాబట్టి నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం అమ్మా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉన్నారు, వాళ్ళు ఏంటనంటే ఏం చేసినా చేయకపోయినా అలా టాంట్ చేయడం వాళ్ళ బిహేవియర్ అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అంటారు? ప్రతిసారి చేస్తే మనం కామ్గా ఉండాలా అనేది ఒకటి వస్తుంది కదమ్మా. వెన్ యూ వర్క్ ఆన్ ది హయ్యర్ సెల్ఫ్, ఓకే, నీ హార్ట్ నుంచి గనక నువ్వు పనిచేయటం మొదలు పెట్టావంటే, లోవర్ సెల్ఫ్ అంటే కింద 3 చక్రాలు తల్లి, హయ్యర్ సెల్ఫ్ అంటే పైన 3 చక్రాలు. కింద 3 చక్రాలు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం. పైన చక్రాలు హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్, బ్రౌ సెంటర్. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఎనీథింగ్ హార్ట్ఫుల్గా, ప్రేమగా దాన్ని అట్లాగా భగవత్ పరంగా చూస్తూ గనక చేస్తూ ఉంటే, నిన్ను టాంట్ చేసేవాడు అంతకు మునుపు 4 సార్లు వచ్చేవాడు కదా, ఇప్పుడు ఒకసారి వస్తాడు. ఎందుకో తెలుసా, ఇక్కడ పనిచేస్తున్న ప్రాణము అక్కడ పనిచేస్తున్న ప్రాణము ఒకటే, ఇక్కడ పనిచేస్తున్న మనస్సు అక్కడ పనిచేస్తున్న మనస్సు ఒకటే, అంత అంతర్యామి అన్నట్టుగా. అప్పుడేమవుతుంది, అవును వాడికి అలాంటి బుద్ధి ఉండొచ్చు. ఇట్స్ దట్ అతని సంగతి, అది మన సంగతిగా. అతను అంతకు మునుపు నిన్ను ఎన్నోసార్లు అన్నది నువ్వు చేస్తున్న హయ్యర్ సెల్ఫ్ వర్క్ని కనుక వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అది అంటే తెలియకుండా ఆ వ్యక్తికి మేబీ వచ్చేస్తుంటది అనవసరంగా. యూ విల్ ట్రాన్స్ఫార్మ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ టు హిమ్, సో దట్ హీ విల్ నెవర్ అగైన్ ట్రిగర్ యూ. అచ్చా, అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే తెలియకుండానే అంత బాగుంటుంది వర్క్. అది ఆ టైంలో మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఓ మానవుడు, ఓ గురువు గారు పోతా ఉన్నారు. ఇంకొక ఆయన నా బోటోళ్ళు వచ్చారు. గురువు గారు నాకు దీనికి సమాధానం చెప్పండి అని ఏదో స్పిరిచువల్గా క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు కాదులే నాన్న, తాపీగా మాట్లాడుకుందాంలే అన్నాడు ఆయన. గురువు గారు తాపీగా మాట్లాడదాం, ఇప్పుడు ఏమంత కంగారు, నింపదిగా మాట్లాడుకుందాం అన్నాడు. కాదు కాదు, నాకు ఇప్పుడే కావాలి దానికి సమాధానం అన్నాడు. ఇప్పుడే కావాలా నీకు సమాధానం అని చెప్పని ఆయన కూడా బస్ స్టాండ్కి వెళ్తున్నారు, ఈయన కూడా బస్ స్టాండ్కి వెళ్తున్నారు. సరే కూర్చున్నాడు. ఈయన చెప్పడం మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు గురువు గారు. అవతల అతనుకి బస్సు వచ్చింది. బస్సు వచ్చి గురుగారు నేను వెళ్ళిపోవాలి గురుగారు. నువ్వే కదా అడిగావు ఇప్పుడు సమాధానం, ఏమో అర్జెంటుగా కావాలన్నావు కదా, అర్జెంట్ కూడా కాదు ఏమో అర్జెంట్ అన్నావు, కూర్చోని ఇప్పుడు చెబుతా అన్నాడు ఆయన.
అంటే లేదండి నేను అక్కడ కోర్టుకి అటెండ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, నేను వెళ్ళిపోవాలండి అని. ఉమ్. అంటే గురువు తన హయ్యర్ సెల్ఫ్ మీద ఎప్పుడు ఉంటాడు గనక ఆ, ఆ. అక్కడ ఏమి జరగాలో అది జరుగుతుంది. యు గాట్ ది ఎగ్జాంపుల్. రైట్ మ్యామ్, రైట్ అమ్మా. అలా ఉంటుంది అనమాట. వెన్ యు ఆర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ యూ నీడ్ నాట్ ఆన్సర్ ఎనీథింగ్. ఓకే, రైట్ అమ్మా. ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ. అంత లెంతీగా వాడి కోరుకునే సంజాయిషులు ఇచ్చుకోక్కర్లా, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, వాడంతటా ఆడే వెళ్ళిపోతుంటాడు. అయితే 2026 సంవత్సరానికి దీన్ని రెజల్యూషన్ లాగా తీసుకోవాలమ్మా. రెజల్యూషన్ కాదు, నీ జీవితమే అది. రైట్ అమ్మా. నువ్వు అదే పని చేయాలా. ఎందుకంటే ఏది చేసినా కూడా డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది మెటీరియల్, యు అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అప్పుడేమవుతుందనంటే మీకు తెలియకుండానే సమస్య ఎంతదైనా కూడా చాలా చిన్నదిగా కనపడుతుంది. దృక్పథం మారుతుంది, చూసే దృక్పథం మారుతుంది. ఎస్, యోగా అంటేనే దృక్పథం. యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. రైట్ అమ్మా. సో అంటే మనం చేసే పనికే మన ఇన్స్పైర్డ్గా తీసుకుని ఎంతమంది పని చేస్తారు మన చుట్టూ. రైట్ అమ్మా. అందుకే అంటారమ్మా, నీ స్నేహితులు ఎవరో దాన్ని బట్టి నీ గుణం తెలుస్తారని చెప్పి ఉంటుంది. మీరు అన్నట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంటది ఆ బిహేవియర్. తప్పకుండా నీకు తెలియకుండానే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటావు. ఎందుకని నీకున్న సాంగత్యం మంచిది, అదే సజ్జన సాంగత్యం అని చెప్తున్నా. రెగ్యులర్ గా ఓ సత్సంగ్ చేస్తూ ఉంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరాచార్యుల అలా అంటే చిన్న దాంట్లో నుంచే మనకు తెలియకుండానే, టీచర్ అంటేనే అదమ్మా, మీకు తెలియకుండానే మిమ్మల్ని మారుస్తాడు. అలాంటి వాళ్ళ ప్రెసెన్స్ లో ఉండాలి. రైట్ అమ్మా. టీచరే కాకుండా మన స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, గురు అన్ని చోట్ల ఉంటాడు తల్లి. గురు దర్శనము, గురు స్పర్శనము మనకు చుట్టూ ఉన్న అందరిలో నుంచి ఉన్నాడు. వాడు ఎందులోంచి ఏదైనా నేర్పించగలడు. కరెక్ట్ అమ్మా. వాళ్ళని గురువు అని అనుకున్నావు అనుకో నీకు బాగుంటది, వాళ్ళు నాకు పోటీ అని అనుకున్నావు అనుకో నీకు దుఃఖం వస్తుంది. రైట్ అమ్మా. అమ్మ, ఇది అంటూ ఉంటే నాకు ఇంకొకటి అనిపించింది. మామూలుగా మనసు చంచలత్వంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలనేమో అవతల వాళ్ళు ఎలా చేస్తుంటారో మనకు తెలియకుండా అలా చేస్తుంటాము. ఇంకొన్ని సందర్భాల్లో అసలు అవి తీసుకోలేము, అంటే ఆ గుణం అంత తొందరగా రాదు. ఆ వేరియేషన్ ఎందుకు అలా ఉంటుందమ్మా? స్వభావం. బేసిక్గా ఒక మనిషి యొక్క స్వభావమే దాదాపుగా నడుస్తూ ఉంటుందమ్మ భూమి మీద. తాను సోల్ అని తెలుసుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుంది. ఒకవేళ ఇక్కడ ఇప్పుడు కొంత తెలుసుకున్నప్పటికీ తన స్వభావం తనతో ఆ పనులు చేయిస్తూ ఉంటుంది. ప్రకృతి దానికి దోహదపడుతూ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే మనిషికి తెలియకుండానే పొరపాట్లు చేసుకుంటాడు, గ్రహపాటు పడతాడు, ఒకసారి మంచి చేస్తాడు, ఆనందపడతా ఉంటాడు. ఒక్కసారి అసలు మన చేతుల్లో ఉండదు కానీ చేస్తాం. అవును, చేస్తాం చేస్తాం చేస్తాం. ఒక్కొక్కసారి మన చేతుల్లో కూడా లేకుండా అలాగా జరుగుతూ ఉంటది. అంటే దాని యొక్క ప్రణాళిక అక్కడ అలా అవ్వాల్సినట్టు అయ్యింది. సో ఇప్పుడు అది గమనించాం కదా. అవునమ్మా. అలాంటిది మళ్ళీ చేయకుండా ఉండటం. ఒకటి నిజంగా మీరు అన్నట్టుగా ఒక నేర్పడం కోసం కూడా నేర్చుకోవటమే, నేర్చుకోసం అంతే. ఏదైనా ఇప్పుడు ఏబిసిలు దిద్దాం అనుకోండి ఏ రాదు, లేదా హిందీలో ఆ రాసాం అనుకోండి ఆ రాదు, ఏం చేస్తారు టీచరు? కొడతారు. అట్లాగనమాట. ఆన్ ఎవ్రీ ఏజ్ మానవుడు ఫోర్గో అవుతున్న ప్రతి వాడి వయస్సులో కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి. రైట్ అమ్మా. మామూలుగా కొంతమంది ముందే నేర్చేసుకుంటారు. అవునమ్మా. కొంతమంది టైం పడుతుంది, లేటర్గా నేర్చుకుంటారు. కొంతమంది ఇంకా చివరి వరకు నేర్చుకోరు. అంతే. అది అంతేనేమో అమ్మా నాకు తెలిసి. అందుకే అది స్వభావం అన్నాను. మీరు అన్నట్టుగా కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అసలు ఇంత తొందరగా జాబ్ తెచ్చుకున్నాడు, ఇంత బాగా సెటిల్ అయిపోయాడు, ఇంత బాగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. కొంతమంది అదే ఉంటారు, అది వివాహం కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పర్టికులర్ ఆ టైంలో అవ్వదమ్మా. అయితే నా దృక్పథం, నేను ఇన్ జనరల్ గా మీ దగ్గర మాట్లాడుతున్నాను కాబట్టి నాకేమనిపిస్తారంటే ప్రతి ఒక్కరికి అలా ఉండదు కదా, ప్రతి ఒక్క మైండ్ సెట్ అలా ఉండదు, ప్రతి ఒక్కరి మీరన్నట్టుగా స్వభావం అలా ఉండదు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సింది అప్పుడు ఇస్తాడు. సరే నీకు ఈ ఏజ్ లో నువ్వు సెటిల్ కావాలి అంటే నీకు వివేకం ఇచ్చాడు గనక ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. నీకు వివేకం ఉంది, నీకు బుద్ధి ఉంది,
సో నీకు ఒక్క మనస్సు ఒకటే పని చేయట్లా, దానిపైన ఉన్న బుద్ధి కూడా కొంత అప్పుడప్పుడు నీకు పాఠం చెప్తూ ఉంటుంది, అంటే నీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా. అప్పుడు ఏం 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 చేయాలి, ఆ స్వభావాన్ని మెల్లగా డ్రాప్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అప్పుడు యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ది సోల్ లెవెల్. సోల్గా ఉన్నా కనుక నా పనితీరు, నేను మాట్లాడేది, నా ఆలోచన అంత మారుతుంది. రైట్ అమ్మా. అమ్మ అన్ని విషయాలు కూడా చాలా ప్రాక్టికల్గా ఇంటర్లింక్ అయ్యే విధంగానే చెప్తున్నారు. మరి మీరు కర్మఫలాన్ని కానీ, ఈ రాసులు చూసే విధానాన్ని కానీ, లేకపోతే ఇంతకుముందు మనం అన్నట్టుగా ప్రతిదీ ఒక టైంకి అవుతుంది అనేది ఎంతవరకు నమ్ముతారమ్మా మెయిన్గా? కర్మ కొంత దూరం వరకు కరెక్ట్. ఎందుకని కరెక్ట్ అని అంటే, అలా మనం ఎందుకు ఫీల్ అవుతాం అని అంటే డ్యూ టు గ్రాటిట్యూడ్. ఓకే, అంటే పూర్వజన్మ అలా ఉంటుంది 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 అది కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాని మీద కృతజ్ఞత మనకి ఎక్కువ ఉన్నప్పుడు వి స్టార్ట్ రిగ్రెటింగ్. సో దాన్ని మనం ఒక కర్మగా స్వీకరించి దాన్ని అనుభవిస్తామని చెప్తున్నాం. రైట్. ఎప్పుడైతే మీరు ఈ స్పిరిచువల్ పాత్ మీదకి కంప్లీట్గా వస్తారో, అంటే మీ లోపల ఆ చీకటి పోయి వెలుగు వస్తుందో, అంటే జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందో కర్మ అనేది లేదు. ఓకే అమ్మా. ఆ కర్మరాహిత్యం కోసమే మానవుడు ఎంతో పరితాపం చెందుతూ ఉంటాడు. రైట్ అమ్మా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ హీ డస్ మెనీ థింగ్స్. అది కూడా ఉంటుంది, అది కూడా భాగమే, అంతే, నేర్చుకోవడంలో భాగమే. భగవంతుడుకి సైగలో సన్నల్లో లేని ఏ వర్క్ మనం చేయటం లేదు. వాడు అంటేనే ఇది ఈ పీఠం కదులుతుంది, లేకపోతే కదలదు అని ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే కర్మ కూడా అలాంటిది, అలా నడుస్తుంది. ఆడికి ఇష్టమైతే పీట వేస్తాడు, పీట తీస్తాడు. ఏమండి, ఇప్పుడు నీకున్న ఇదేంటి అని అంటే, నువ్వు తెలుసుకోవాల్సిన బేస్ ఏంటనంటే, దీని అంతటిని నల్లిఫై చేయాలనంటే, ఇదంతా లేదని నేను చెప్తున్నానే, చేయాలనంటే కొంత జ్ఞానం. ఏం జ్ఞానము? నేనే అంతా అయి ఉన్నాను అనే జ్ఞానాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టాలి. అంతే. ఆ సిచ్యువేషన్లో వారికి అది కరెక్ట్ కాదు, రాంగ్ కాదు కాబట్టి నీకు దక్కలేదు. అమ్మ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, పెద్ద ప్రమాదం జరిగేది పోయి చిన్న ప్రమాదం జరుగుతుంది. మామూలుగా చిన్నది జరిగినప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారంటే, పోనీలే నీకు ఏదో పెద్దది జరగాలని ఉండే, అందుకే అది పోయి చిన్నదంతా పోయిందని. నా సెల్ఫ్ అనుభవం, నేను ఇండైరెక్ట్ గా నాకు తెలిసి నాకు అనిపించేవని నేను అడుగుతున్నాను. వై కర్మ అని మాట్లాడుతున్నానంటే, జస్ట్ బికాస్ ఎక్కడైతే కర్మరాహిత్యాన్ని వద్దు అని అనుకుంటున్నామో జ్ఞానాన్ని ఇన్వైట్ చేయాలి. అదర్వైజ్ వీ కీప్ ఆన్ డూయింగ్ సో మెనీ కర్మస్. మంచి చెడు, కర్మ అంటేనే మంచి పని అని అర్థం. సో మంచి చెడు రెండు కలిపి చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు దాని తాలూకు వాటిని కొన్ని అనుభవించాలి కదా. అవును, వీడు అనుభవిస్తూ ఉంటాడు. బట్ నేనేమంటున్నా, ఇదంతా వద్దు, ఆ రూట్కి వెళ్ళిపోదాం. నేనెవడు అని తెలుసుకునేదని రమణులు చెప్తారే, దానికి వెళ్ళిపోదాం. అప్పుడు కర్మ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కర్మ సిద్ధాంతమే లేదు అసలు. రైట్ అమ్మా. సో మనం అలా పని చెయ్యం కాబట్టి, నాన్న మంచి పని చేయరా, ఇది మంచి ఇది చెడు. వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద డిస్క్రిమినేషన్, గుడ్ అండ్ బ్యాడ్. అవి చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, కనీసం మనిషిలాగానే ఉంటావు. బేసిక్గా అసలు మనిషిలాగానే ఉంటావు నువ్వు. ఆ తర్వాత జ్ఞానం అదంతా చూద్దాం, భక్తి అంతా. సో బేసిక్ థింగ్స్లో మనకి ఒక మంచి ఒక చెడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక చేత చేసేటప్పుడు మనసులోంచి వచ్చేటువంటి భావనలు అన్నీ మంచిగా ఉండండిరా, చక్కగా ఉండండిరా, అలా చెప్పడం ప్రారంభించండి. అంతే, అలా చెప్పడం మొదలుపెట్టారు. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం ఎన్ని రకాలుగైనా దానికి పేర్లు పెట్టుకోవచ్చు, అది వేరే కథ. బట్ మూలంగా చెప్తున్నా చూడండి, నా అడ్రస్, ఈ నా ఉనికికి కారణం ఏంటి, ఇలా నేను ఉండడానికి కారణం ఏంటి అనేది ఏదో ఒక జన్మలో వస్తుంది, ఈ జన్మలో రాకపోయినా. అంతే అమ్మా, అది కూడా పాయింట్ అమ్మా. సరే, ఎప్పుడో ఒకప్పుడు అంతే పుణ్యం రావాల్సిందే. ఎందుకు అనంటే, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మ్యాన్స్ ఎవల్యూషన్. సో ఈ జన్మలో ఒకవేళ కొంత వచ్చింది, కంప్లీట్ కాలే, వచ్చే జన్మలోకి దాన్ని కంప్లీట్ చేస్తాడు, లేదా ఆ పైన కంప్లీట్ చేస్తాడు. అట్లా ఏదైనా కంప్లీట్ చేయడమే తప్ప అయింది వదిలేయడు, మధ్యలో వదిలేయడు. దట్స్ గ్యారంటీ.
ఆ విధంగా కర్మ అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక జన్మలో చెయ్యాలి. అంటే కొంత దూరం వరకు, ఎందుకనంటే మంచి చెడ్డ రెండు చేశాం కమ్మా. సో వాటిని అనుభవించడం అనేది కొంతవరకు ఇక్కడ తీర్చేసుకుంటే బాగుంటదిగా. సో కొంత తీర్చేస్తాడు, కొన్ని అట్ట పెడతాడు. అట్ట పెడతాడు ఎందుకని, మళ్ళీ జన్మ నీకు ఇవ్వాలి, మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అంటే నీకు జన్మ ఉందనంటే కర్మ ఉందని అర్థం. కర్మ చేస్తేనే జన్మ వస్తుంది. సో రమణులు ఏమన్నారు, ఏమి చేయకుండా ఊరక కూర్చోపా అన్నాడు. అలా చేస్తే లేదు, అలా చేయకుండా ఉండలేవుగా. అది పాయింట్ నిజంగా కరెక్ట్. ఏ పని చెయ్యకుండా మానవుడు ఉండలేడు. అది సత్యం. ఎందుకు, వీడు ఎప్పుడు మూవింగ్, హీఈస్ ఆల్వేస్ మూవింగ్. ఆడు కదులుతా ఉండేటువంటి మనసు మైండ్ చంచలంగా ఉంటుంది, అసలు చైతన్యం నడుస్తూ ఉంది అంతే. సో వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడంటే వాడికి అది ఆట, వాడికి అది క్రీడ, వాడికి అది ఒక ప్లే, ఒక గేమ్, ఒక స్పోర్ట్. లెట్ హిమ్ ప్లే. మన ద్వారా వాడు ఆ గేమ్ ఆడుతూ ఉంటాడు. మనకు ఆ గేమ్ నెట్ ఆడాలో తెలియాలిగా. రైట్ అమ్మా. ఎందుకని అనంటే మానవుడికి మాత్రమే ఉన్న వివేకంతో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతాడనే ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్న పుట్టినప్పుడు హీ విల్ స్టార్ట్ హిజ్ ఓన్ క్వెస్ట్. ఎవరిది నమ్మక్కర్లా. చాలా మంది మహాత్ములు చెప్పిన సిద్ధాంతాలే ఫాలో అవ్వాలని లేదు, కానీ ఎందుకు ఫాలో అవుతున్నాం మనకు తెలియదు కనుక. ఆ తర్వాత నీకు నువ్వే అర్థమైపోతుంది. అర్థం కాదు, నువ్వు చేస్తూనే ఉండాలి. ఓకే, అంటే ఏది చెయ్యాలి అనేది అర్థమైపోయి నీలో పరిణతి కొంచెం చేస్తావు కానీ పూర్తిగా చెయ్యు. మరి నీ కర్మక్షాళన కావాలంటే ఆయన నీ మొత్తం అంతా అలా ఆపేసి కూర్చుంటాడు? ఆపడట్లా, కొంత చేయిస్తాడు, కొంత కర్మని నీ ద్వారా చేయిస్తాడు. దాని ద్వారానే నీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటున్నా. ఆపేస్తే రాదు. ఒక జన్మలో చెప్తున్నా, గుర్తుపెట్టుకో తల్లి, ఒక జన్మలో యు విల్ వర్క్ ఆన్ లవ్, ఒక జన్మలో యు విల్ వర్క్ ఆన్ సేవ, ఒక జన్మలో యు విల్ వర్క్ ఆన్ టీచింగ్, ఒక జన్మలో యు విల్ లర్నింగ్. 7 జన్మలు. ఒక బర్త్, ఒక పుట్టాడు అని అంటే ప్రతి వాడి యొక్క వర్క్ ప్రిన్సిపల్ వేరే వేరే. నేను సంకీర్తన పాడతా, ఇది నా జన్మ ప్రిన్సిపల్, అంతే అంతే అంతే. ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయమ్మా. ఇట్లా ఉంటుంది అంతే, అది నిజమే అయితే అంతే. అంటే ఈ హోల్ జన్మ అంతా నువ్వు సంకీర్తన చేసుకుంటూ బతుకుపో అంతే. ఇదే ఎందుకు అంటే ఈ జన్మ అంతే, నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేం చేయమంటే అంతే. అయితే నీకు కొంచెం వివేకం ఉంది కనుక, నీకు బుద్ధి ఉంది కనుక ఆ సంకీర్తన మీద నువ్వు పని చేస్తే నీ జాడేమిటో గుర్తుపట్టొచ్చేమో, ట్రై చేయి అంటే. అవకాశాలు ఇస్తాడు, కల్పిస్తాడు, మనకు అవగాహన కల్పిస్తాడు. అన్ని ఎదురు దెబ్బ తగిలినా కూడా అందులో నుంచి పాఠం నేర్పిస్తాడు. ఏమవుద్ది, ఎదురు దెబ్బ తగిలితే బాగుంటుంది. దెబ్బ తగిలితే కదా మనకి అమ్మో పడిపోతే దెబ్బ తగులుతుందని తెలిసేది. దెబ్బ తగిలితే తెలిసేది, దెబ్బ నొప్పి కూడా తెలిసేది. ఇంకొకటి నొప్పి ఇట్లా ఉంటుందని తెలుస్తుంది. నొప్పి తెలియడానికి చాలా డిగ్రీస్ లో మనం కూడా ఆ నొప్పిని భరిస్తాం. అప్పుడు మనకు ఆ నొప్పి అంటే ఏంటో తెలవటం మొదలు పెడుతుంది. ఆ నొప్పిలో నుంచి ఇంకొకటి నొప్పి ఏమిటో అర్థం అవుతుంది. ఆ ఆకలిలో నుంచి ఇంకొకటి ఆకలి తెలుస్తుంది. అంతే అంతే. సో ఇట్ ఈస్ ఆల్ ఎ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఫర్ అ మ్యాన్ ఆన్ మెనీ ప్లేన్స్. ఉండాలి. సో కర్మ సిద్ధాంతం ఎంతవరకయ్యా అని అంటే, నీ లోపల నువ్వు విధిని చూస్తూ మొదలు పెట్టావు అని అంటే ఇంకా అక్కడ కర్మతో పెద్ద పని లేదు. అయితే ఇంకా చాలా రావాల్సి ఉంది కదమ్మా అంటే, అంత మునుపు చేసావుగా కర్మ, దాని తాలూకుది వచ్చే జన్మలో కొన్ని వస్తాయి. వస్తే నీకు జన్మ వస్తుంది కాబట్టి, కర్మ చేసావు కాబట్టి జన్మ వస్తుంది. కర్మ లేకపోతే జన్మ లేదు. జన్మ ఉందంటే కర్మ ఉందని అర్థం. రైట్ అమ్మా, మీరు అన్నట్టుగా. అందుకని దాన్ని తీర్చడం కొరకు కొన్ని అట్టె పెట్టి మళ్ళీ ఒక జన్మ ఇస్తావు. ఆ జన్మలో ఇంకొంచెం నీకు జ్ఞాపకం ఉండి బెటర్గా ఉంటే చెడ్డ కర్మ చెయ్యు. ఏ కర్మ ఇచ్చాడు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. కరెక్టే అమ్మా. ఓవరాల్ గా సింఫనీస్ అది మామూలుగా అలా చూసుకుంటే అమ్మా, అసలు ప్రతిదీ ఒక కారణము, ప్రతిదీ మన చేతుల్లో లేదు, అది అవుతా ఉంటది అంతే. ఆ కారణాన్ని, ఆ కార్యాన్ని, అంటే అదే నేను చెప్తున్నా కదా, భోక్త ఆయనే, అంతే, భోజనం ఆయనే,
అవి రెండు లేకపోతే ఏం లేవు. అంతే అమ్మ, నిజంగా. వాడే భోజనం తింటున్నాడు, వాడే భోక్త అయ్యి ఉన్నాడు, వాడే దృశ్యం అయ్యి ఉన్నాడు, ద్రష్ట అయ్యి ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. చాలా ఫిలాసఫీ చెప్పుకోవాలి మనం. అవునమ్మా, అవును. ఇది ఎంత ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఉన్నది ఒకటే రా అబ్బాయి, ఇన్ని లేవు. ఓకే. నువ్వు ఎవరితో మాట్లాడినా కూడా ఆ ఒక్కడితోనే మాట్లాడు, అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. రైట్ అమ్మా. అప్పుడు నీకు నేను ఆఫీస్లో నన్ను కిందకి లాగేస్తున్నారండి, నన్ను కామెంట్ చేస్తున్నారండి, నన్ను ఎవరో పోక్ చేస్తున్నారండి, ఏముండవుగా. కరెక్టే అమ్మా. ప్రతి ఒక్కరు, నేను చెప్పేది ప్రతి వాళ్ళు కూడా ఆ థాట్ ప్రాసెస్ని అటువైపు తిప్పితే, ఆలోచన విధానాన్ని మార్చితే చాలా మార్పులు వస్తాయి. వ్యక్తిలోనే కాదు, కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచం. నిజమమ్మా. కుటుంబంలో మీరు అన్నట్టుగా ఒక్కరికున్నా అది ట్రాన్స్ఫార్మ్ అవుతారు, మీరు అన్నట్టు అలవర్చుకుంటారు, వచ్చేస్తుంది. అందుకనే తల్లి ప్రథమ గురువు అయ్యింది. రైట్ అమ్మా. ఆమె చాలా వాటిని చెప్తూ ఉంటుంది. కొడుకుకు కూడా ఏం చెప్తుంది, నాన్న ఇతర ఆడపిల్లల్ని చూసినప్పుడు ఏమి ఆమెలో అమ్మని చూడటం మొదలు పెట్టరా, ఎందుకని అడుగుతావేమో, అలా ఎందుకు చూడాలమ్మా అని అడుగుతాడు వాడు తెలియక. అలా చూస్తే భగవంతుడు నిన్ను మెచ్చుతాడురా అలా అని చెప్పొద్దు, చెప్పాలమ్మా. ప్రతి తల్లి చెప్పాలి. అప్పుడు చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. అంటే నేనేమంటున్నా, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నోరు బారేసుకోవడం కంటే కూడా మన పిల్లలకి ఇది చెప్పడం మొదలు పెట్టండి. కానీ ఆ తల్లులు ఏం చేస్తున్నారు, నా బిడ్డకి 90 మార్కులే వచ్చినాయి, వాడికి 95 ఎందుకు వచ్చినాయి అని కొట్లాడకపోతున్నారు. కంపారిజన్ అమ్మా. ఎంత పాపం అండి అది. నీ కొడుకు మాత్రమే రావాలా, ఇంకొకటి బిడ్డకి రాకూడదా? అప్పుడు ఆవిడ తల్లి ఏమవుతుంది? కరెక్టేనమ్మా. అంటే సమాజంలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయమ్మా. ఇది ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన సమసిపోదు. బట్ స్టిల్ మనం ఆ తల్లులకి కనీసం ఇలాంటివైనా నేర్పించాలి. ఎందుకని, ఒక్కొక్కరు ఒక్కొక్క అట్మాస్ఫియర్లో పెరిగి వచ్చిన వాళ్ళు. పైగా ఇంకొకటమ్మా, చిన్న వయసు నుంచి చెప్పితేనే ఎక్కువ మైండ్కి ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి ఆ షేరింగ్. ఇంకొకళ్ళని కేర్ చేయటం ఎలాగా, ఇంకొకళ్ళ బాధ్యతగా ఎలా చూసుకోవాలి, ఆ కంపాషన్ ఎట్లా చూపించాలి. ఆ ఆడపిల్లల్ని కనుక నువ్వు అంత గౌరవిస్తే భగవంతుడు నిన్ను మెచ్చుతాడు రా. ప్రతి ఆడపిల్లలోనూ కూడా అమ్మవారిని చూడరా, నీకు ఊరికే దేవుడు నీ దగ్గరికి ఊరికనే వస్తాడు రా అని చెప్పాలి మనం. ఇది చిన్నప్పటి నుంచి కనుక నేర్పిస్తే ఖచ్చితంగా బుద్ధిమంతుడు. చిన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు ఏదైనా అమ్మ చెప్తే అలాగే గుర్తుండిపోతుంది. రైట్ అమ్మా, నిజంగా మొక్కే వంగనిది మానే వంగున అనే అసలు వాడికి మర్చిపోవడం అనే ఇదే ఉండదు. ఇంకా అమ్మ ఆనాడు నువ్వు చెప్పావు అంటాడు. అలా చాలా ఉన్నాయి. మన తల్లులు బాధ్యతని మరిచి రైట్స్ని కోసం ఎస్టాబ్లిష్ చేయడం కోసం పరితాపం పడిపోతున్నారు. అట్లా కుదరదమ్మా. అంటే ఈ రోజు రేపుల్లో అలాగే ఉంది కాబట్టి ఏమైనా నేనేమంటున్నా, అలా ఉండినా కూడా మీరు ఇట్లాంటివి ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకి అందుతుంది అంటున్నా. కరెక్టే పాయింటే. తీసుకొని వాళ్ళని నీ బిడ్డలు కాబట్టి నీ ద్వారా వచ్చారు ఈ ప్రపంచంలో. నా మాట వింటలేదు అని అంటారు తల్లులు కొంతమంది. నా మాట వింటలేదు అని అంటారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్. రైట్ అమ్మా. నువ్వు తల్లివి కాబట్టి నువ్వే చెప్పాలని రూల్ లేదు. మా బాటలతో చెప్పించు ఆ బిడ్డలకి. రైట్ అమ్మా. ఉన్నాంగా, మమ్మల్ని చక్కగా ఉపయోగించుకోండి, ఎంత బాగుంటుంది. అవునమ్మా. సో నేనేమంటున్నానంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని హెల్తీగా చెయ్యాలి అని అంటే కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందనంటే, ఈ మాధ్యమం ద్వారా 10 మందికి అంటే ఎక్కువ మందికి పోతుంది. నేను కచేరీలో చెప్పాను అనుకోండి, 500 మందికో 1000 మందికో పోద్ది అక్కడికి వచ్చిన వాళ్ళకు. అంతే. ఇప్పుడు కొన్ని లక్షల మందికి పోతుంది. ఇట్స్ గుడ్. మాధ్యమాలను కూడా మనం చక్కగా ప్రోత్సహించాలి. మాధ్యమంలో మంచిని ప్రసారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అనవసరమైన చిట్ చాట్తోనూ అనవసరమైన వాటితో కాలక్షేపం చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ ఎంటర్టైన్మెంటేనా? జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ ఒకటేనా తల్లి? కాదమ్మా. జీవితం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి కూడా కదా. రైట్ అమ్మా. యూ హ్యావ్ టు లివ్ లైఫ్.
అంతేగాని జీవితం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, మీకు కూడా ఒక ప్రెషరు, వీళ్ళకి ఎంటర్టైన్మెంటే ఇవ్వాలి కాబట్టి అవే మీరు అందిస్తూ ఉంటారు. సో మీరు పంథాన్ని మార్చాలి, మీరు మార్చుకోవడం కాదు, మార్చాలి. మనం ఏది చెప్తే అదే అలవాటు అవుతుంది తల్లి సంఘానికి. రైట్, నిజంగా అదైతే చాలా ట్రెండ్ అట్లా ఉంది కదా అని ఒక 10% చూసి మీరు అట్లాంటి కార్యక్రమాలు చేశారనుకోండి, ఏమవుద్ది, అదే అలవాటు అవుద్ది. అవునమ్మా, నిజం. అది అలవాటు అయిపోతా ఉంటది, అది బ్రేక్ వేయకపోతే పెరుగుతానే ఉంటది. అందుకని అంత అవసరం లేదు మనకి. సో ఎంత మీకు అవకాశం ఉందో మాధ్యమాల ద్వారా ఇట్లాంటివి చెప్పిస్తూ ఉండండి. లేదు వాళ్ళకి ఇంకేమన్నా మంచి ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయండి. చేస్తూ ఉంటే స్లోగా వాళ్ళకి ఆ కల్టివేషన్ వస్తుంది. ఎందుకనంటే వన్ ఫైన్ డే ప్రతి మానవుడు కూడా హీఈస్ ఎగ్జాస్టెడ్. పైగా ఒక రోజులో నేర్పించేదంటే ఏది అవ్వదమ్మా. అందుకోసం కాదు, ఎగ్జాస్ట్ అయిపోయి ఏం చేశాను రా అని వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. హీ షుడ్ నాట్ రిగ్రెట్ ఇన్ హిస్ లైఫ్. రైట్ అమ్మా, రిగ్రెషన్ ఎందుకు? అవునమ్మా. ఈ జీవితాన్ని బాగు చేసుకోవడానికి పరమాత్మ ఇచ్చాడు. ఈ జీవితాన్ని లివ్ చేయడానికి, ఎలా లివ్ చేయాలో దానికోసం ఇచ్చాడు. సో ప్రతి దాని మీద మనకి కాంపిటీషన్ అనేటువంటి ఒక స్ట్రగుల్ నడిస్తే వి విల్ బికమ్ సిక్. రైట్ అమ్మా. వి బికమ్ పేషెంట్స్. ఇంత శరీరాన్ని, ఇన్ని ఇంద్రియాలని, ఈ లోపల అనేక మంది దేవతా శక్తుల్ని మనలో ఉంచి ఆయన ఎంత చక్కగా ఈ సృష్టిని చేశాడు. వై కాంట్ యు ఎంజాయ్? ఈ సృష్టిని ఎంజాయ్ ఎందుకు చేయలేకపోతున్నావు? రైట్ అమ్మా. ఇంకో దృక్పథంతో ఆలోచించాలి, ఇంకొక వైపు చూడాలి. అసలు ఒక్క నిమిషం పోయి చూసిరా, సన్షైన్, సన్సెట్, సన్ రైజ్ చూసిరా. నువ్వు చేస్తున్నావా? నువ్వు పోయి సన్ను అడిగావు అనుకో, నాకు కూడా తెలియదు అంటాడు. అంతే, అంత నిష్కామమైన కర్మ హయ్యర్ ప్లేన్స్లో జరుగుతూ ఉంటే మనం ఇక్కడ ఆనందంగా ఉన్నాం. దానికి ఎంత కృతజ్ఞతగా ఉండాలిరా అమ్మ. నిజమమ్మా. ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి మనం? అన్ని పాజిటివ్ గా ఉండాలి, అన్ని మంచి మాటలే ఉండాలి, మాట్లాడాలి. అన్ని చోట్ల అలా కుదరదు అని వాదన చేస్తూ ఉంటారు. పాయింట్ అమ్మా ఇది కూడా. అది లాజికల్. నో 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 నో, నువ్వు సజ్జన సాంగత్యం చేస్తే అసలు ఇంకొక టాపిక్కే లేదు, ఉన్నదే ఒకటే టాపిక్. ఓకే అమ్మా. అది నీ వ్యక్తిగతంగా నువ్వెవరో తెలుసుకోవడం ఒకటి, లేదా పైన వాడిని గురించి మాట్లాడుకోవడం రెండు. ఇంతే ఉంటాయి. రైట్ అమ్మా. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత సమయాన్ని తీసుకొని ఓపిక్గా నేను ఏది అడిగినా సరే దానికి చాలా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఆన్సర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వాస్తవ తల్లి, వాస్తవ.